సంఘము అనేటువంటిది పాత నిబంధన గ్రంథం నుంచే అది బైబిల్‌లో ఉంది అనేటువంటి దాన్ని మనం గమనించాం. ఒకవేళ అది మనకు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు గానీ, సంఘము అనేటువంటి ఆ పద ప్రయోగాన్ని మనం చూసినప్పుడు, అది పాత నిబంధన గ్రంథంలో నుంచే ఉపయోగించడం జరిగింది. అది కొత్తగా ఉపయోగించిన పదం కాదు. అరణ్యంలో సంఘము అంటే అరణ్యంలో అంటే ఇజ్రాయేలీలు అరణ్యంలోనికి వచ్చినప్పుడు ఐగుప్తు దేశాన్ని దాటి వారిని సంఘము అని పిలవటాన్ని మనం గమనించాం. ఒకవేళ ఈరోజు కొందరు అనుకుంటారు సంఘము అంటే చర్చ్ అంటే క్రీస్తొచ్చాకే ప్రారంభమైందేమో అనుకుంటారు. ఆ భావజాలం తప్పు. అసలు సంఘము అనే మాటకు అర్థం ఏమిటంటే గుంపు. కాబట్టి వీళ్ళు కూడా దేవుని చేత పిలువబడినటువంటి ఈ గుంపును కూడా సంఘము అని చెప్పేసి అన్నాడు. అపోస్తుల కార్యాలు 8:1-3లో మనం గమనించాం. సంఘమును పాడు చేయుచుండెను. సౌలైతే ఇంటింటా జొచ్చి సంఘమును పాడు చేయుచుండెను. ఈ రోజు కొందరు ఏమనుకుంటారంటే సంఘము అంటే రాళ్లతో కట్టబడినటువంటి బిల్డింగ్, నిర్జీవమైనటువంటి రాళ్లతో కట్టబడినటువంటి బిల్డింగ్ అనేటువంటి అభిప్రాయమే ఎక్కువ మందిలో ఉంది. కానీ దాన్ని సంఘము అని ఉపయోగించటం అనేటువంటిది తప్పు అనేదాన్ని గమనించాం. సంఘాన్ని పాడు చేస్తున్నాడు అంటే రాళ్ళని, గోడల్ని పాడు చేస్తున్నాడు గాదు. స్త్రీలను, పురుషులను అని జెప్పేసి అంటూ ఉంటాడు. కాబట్టి సంఘము అనేటువంటి మాటకు గుంపు. ఎవరి గుంపు అంటే స్త్రీలు, పురుషులు. ఇంకా బాగా చెప్పాలంటే పిలువబడినటువంటి గుంపు. ఎవరైతే పిలువబడ్డారో ఆ పిలువబడినటువంటి వాళ్ళనే గుంపు అని జెప్పేసి అంటారు అనేటువంటి విషయాన్ని మనం అధ్యయనం చేయటం జరిగింది. ఇదే రీతిగా మనము ఇంకా ముందుకు గనక వెళ్ళినట్లయితే ఈ పిలువబడినటువంటి గుంపు పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేలీలు, క్రొత్త నిబంధనలో గనక చూసినట్లయితే క్రైస్తవులు వీరు కూడా పిలువబడ్డారు. ఈ పిలువబడినటువంటి గుంపునే సంఘము అని జెప్పేసి అన్నారు. ఇక మనం లోకంలో గనక చూసినట్లయితే ఆర్‌సీఎం సంఘము, సీఎస్ఐ సంఘము, బాప్టిస్టు సంఘము ఇలాగా కొన్ని వేల సంఘాలు జూస్తాం. మరి వీళ్ళందరూ ఎవరి చేత పిలువబడ్డారు అంటే క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి క్రైస్తవులు వీళ్ళు దేవుని చేత పిలువబడ్డారు. మరి వీళ్ళు ఆర్‌సీఎం వాళ్ళు ఎవరి చేత పిలువబడ్డారంటే దీన్ని కట్టినటువంటి ఆ నాయకుల చేత పిలువబడుతున్నారు వాళ్ళ సంఘంలోనికి. అదే క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి సంఘాన్ని గనక మనం చూసినట్లయితే క్రీస్తు కడతాను అని తెలియజేశాడు. ఒకే ఒక్క సంఘాన్ని కట్టాడు. అపోస్తుల కార్యాలు 2 అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి క్రీస్తు కట్టినటువంటి ఆ సంఘంలోనికి వాళ్ళను పిలవటం అనేటువంటిది జరిగింది. ఇక పాత నిబంధన గ్రంథాన్ని మనం చూసినప్పుడు అది ప్రత్యేకమైనది కాదు గానీ, పాత నిబంధన గ్రంథం దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళని క్రీస్తు దగ్గరికి తీసుకొని రావటానికి అది బాల శిక్షకుడిగా ఉంది. అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి యూదా మతం వాళ్ళు కూడా వచ్చి క్రీస్తు దగ్గరికి చేరాల్సిందే. ఆ సంఘంలో చేరాల్సిందే. వాళ్ళు ఇంకా ప్రత్యేకమైన గుంపుగా ఎంత మాత్రము ఉండటానికి వీల్లేదు అనేటువంటి విషయాన్ని చూసాం. అందుకనే క్రీస్తు కూడా ప్రార్థన చేసినప్పుడు తండ్రి నీ యందు నేనును, నా యందు నువ్వును ఏకమై ఉన్నలాగున అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు అపోస్తుల కొరకు మాత్రం కాదు గాని, వారి వాక్యం వలన విశ్వాసం ఉంచే వారందరూ అంటే క్రైస్తవులు అందరూ కూడా ఏకమై ఉండాలి అని ప్రార్థన చేశాడు. అంటే లోకంలో ఒకే ఒక గుంపు ఉండాలి దేవుని పేరట వాయిస్ బ్రేక్ అనేటువంటిది అవుతుంది. క్రీస్తు ప్రభు యొక్క చివరి కోరిక. ఆయన చేసినటువంటి ప్రార్థన. రోమిలకు రాసిన పత్రిక 16:16 మనం గమనించినప్పుడు క్రీస్తు సంఘములు అన్ని ఒక ఆర్‌సీఎం సంఘము, ఒక మెథడిస్ట్ సంఘము, ఒక బాప్టిస్ట్ సంఘము వగైరా వగైరా ఇవాళ మనం ఉన్న మన బజార్‌లో ఉన్న సంఘాలన్నీ బైబిల్‌లో లేవు, ఉండవు. బైబిల్‌లో ఉన్న సంఘాలన్నీ కూడా క్రీస్తు సంఘాలే. కాబట్టి ఆ సంఘాలన్నీ కూడా మీకు వందనాలు చెప్పుచున్నవి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాడు. అయితే మరి ఈ మ్యాన్ మేడ్ చర్చెస్ అన్నీ ఎట్లా వచ్చినాయి అని జెప్పేసి కొందరికి ప్రశ్న రావచ్చు. ఎట్లా వచ్చినాయి అంటే ఉదాహరణకు దానికి 1 కొరింథీ 1 అధ్యాయం 10-13 వచనాలు మనం చూసినప్పుడు పౌలు గారెళ్లి వాక్యం చెప్పారు. పేతురు వాక్యం చెప్పాడు. కేఫా ఆయన మరొక పేరు. అపోల్లో వాక్యం చెప్పాడు. వాక్యం చెప్పినప్పుడు విన్న విశ్వాసులు ఏం చేశారంటే పౌలు ద్వారా విన్న వాళ్ళు మేము పౌలు వారము అని ఒక గుంపుగా తయారయ్యారు. పేతురు కేఫా ద్వారా విన్నవాళ్ళు మేము కేఫా వారము. అపోల్లో ద్వారా విన్నవాళ్ళు కొందరు మేము అపోల్లో వారము. క్రీస్తు ద్వారా కొందరు మేము క్రీస్తు వారము. ఇలాగ ముఠాలనేటువంటివి గుంపులు ప్రారంభమైనాయి. అయితే ఇవన్నీ కూడా ఖండించబడ్డాయి. ఈవేళటికి కూడా మీరు గమనించండి. ఎవరు అభిమానులు వాళ్ళ వెనకాల వెళ్తారు. ఉదాహరణకు మీరు చూసారనుకోండి లూథరన్ చర్చెస్ అని చూస్తాము. లూథరన్ పాపం బతికున్నప్పుడు చెప్పాడు సంఘానికి నా పేరు పెట్టడానికి నేను అర్హుడిని కాదు. క్రీస్తు కంటే నేను గొప్పవాడిని కాదు. కాబట్టి నా పేరు పెట్టకూడదు అని. అయినా ఆయన చనిపోయిన తర్వాత ఆయన్ని అనుసరించినటువంటి అనుచరులందరూ కూడా మీరెవరు అంటే మేము లూథరన్స్. మేము లూథరన్ వెనకాల వచ్చాం కాబట్టి లూథరన్స్ అని చెప్పారు. అలాగే ఈ రోజు ఉన్నటువంటి పేర్లన్నీ కూడా ఏర్పడినాయి. సంఘాలన్నీ ఏర్పడినాయి. దానికి బైబిల్ అనేటువంటిది ఎంత మాత్రమో ప్రామాణికం అనేటువంటిది కాదు. దానికి అధికారం ఇవ్వలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఇక రెండవది క్రీస్తు యొక్క శరీరము లేదా సంఘం యావత్తు అంటే హోల్ చర్చ్ అనేటువంటిది. దాని గురించి పరిశీలన చేశాం. మత్తయి 16:18లో నా సంఘమును కట్టుదును. ఒకే సంఘము. మరి చాలా స్థానిక సంఘాలు ఉన్నాయి కదా అంటారు. అయితే ప్రపంచంలో ఉన్నటువంటి ఈ పిలువబడినటువంటి గుంపు అంతటిని కూడా కలిపితే ఆ వన్ చర్చ్ అని చెప్పేసి అంటారు. ఒక సంఘము. ఆయన ఒక సంఘమే కడతానన్నాడు. ఒకే సంఘాన్ని కట్టాడు.
అంతేకాదు నా సంఘము అనటం ద్వారా దాని యజమాని క్రీస్తు అని అర్థమవుతుంది. ఎట్లా ఆయన యజమాని అయ్యాడండి అని కొందరు అడుగుతారు. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము, ఆయన కొనుక్కున్న సంఘము అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి సంఘం అనేటువంటిది ఎవరి ప్రాపర్టీ అంటే అది క్రీస్తుది. ఎందుకు ఆయనది అంటే ఆయన కొన్నాడు. ఎట్లా కొన్నాడు అంటే స్వరక్తం ఇచ్చి కొన్నాడు. దీనంతటికీ బైబిల్‌లో మనం ఆధారాలు చూస్తూ ఉంటాం. కాబట్టి సంఘానికి ఎవరి పేరు పెట్టాలి అంటే ఆయన కొన్నాడు కాబట్టి యజమాని పేరు. ఆయన పేరు క్రీస్తు కాబట్టి క్రీస్తు సంఘము. సంఘం క్రీస్తుది అని చెప్పటం అన్నమాట. అంతేగాని మరే వ్యక్తి పేరు కూడా సంఘానికి పెట్టటానికి అర్హత అనేటువంటిది లేదు అనే దాన్ని మనం చూసాము. అంతేకాదు ఇక స్థానిక సంఘం యొక్క విధానాన్ని మనం చూసినప్పుడు లోకంలో ఉన్నటువంటి యూనివర్సల్ చర్చ్ యొక్క విధానం చూసినప్పుడు రెంటి మధ్య వ్యత్యాసాన్ని మనం గమనించాలి. ఉదాహరణకి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వారందరూ కూడా కలిసినప్పుడు క్రీస్తు ప్రభు యొక్క శరీరం అవుతుంది. ఆయన దానికి శిరస్సుగా ఉన్నాడు. అంటే క్రీస్తు సంఘానికి క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు. ఈ వర్ణన మనం చూసినప్పుడు ఎప్పుడు కూడా మనం భూమి మీద ఒక శిరస్సుకు ఒక శరీరం ఉండటం, లేదా ఒక శరీరానికి ఒక శిరస్సే ఉండటం చూస్తూ ఉంటాం. అంతేగాని ఆర్‌సీఎం సంఘము, సీఎస్ఐ సంఘం ఈ వేల సంఘాలన్నీ శరీరాలుగా ఉండి ఒకే శిరస్సు ఉంది అంటే అది ఎక్స్‌ట్రార్డినరీ. అటువంటి శరీరం ఎప్పుడు కూడా ఉండదు. అటువంటి శరీరాన్ని గురించి బైబిల్ మాట్లాడలేదు. కొలస్సీలకు రాసిన పత్రిక 1:18 గాని, 24 గాని లేకపోతే మనము ఇతర వచనాలను చూసినప్పుడు సంఘము అనేటువంటిది శరీరము క్రీస్తుకి అని చూస్తాం. కాబట్టి ఆయనకి ఒకే శరీరం ఉంది. అంటే ఒకే సంఘం అనేటువంటిది భూమి మీద ఉంది. ఇవన్నీ కూడా ఆయనకి చెందినవి కాదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాం. మీరు ఇంటికెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా మీరు చూసారా? తర్వాత స్థానిక సంఘాన్ని గురించి చూసాం. లోకల్ చర్చ్ ఎట్లా ఉంది అనేది. లోకల్ చర్చ్ ఎట్లా అని చెప్పేసంటే ఒక ప్రాంతంలో, ఒక ప్రత్యేకమైన భూభాగంలో రక్షణ పొందినటువంటి గుంపును ఒక స్థానిక సంఘం అని బైబిల్ చెప్తూ ఉంది. మనం చూసినప్పుడు కొరింథీలో ఉన్న సంఘము, ఎఫెసులో ఉన్న సంఘము, స్ముర్న, పెర్గేము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవొదికయ, ఇలా గలతీలో ఉన్న సంఘాలు, ఇలా వగైరా వగైరా చాలా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఒక సంఘమే కట్టాడు. ఇయన్నీ ఏమిటంటే ఇవన్నీ స్థానిక సంఘాలు. ఒక ప్రత్యేకమైన భూభాగంలో ఉన్నటువంటి వారు. ఇవన్నీ కూడా క్రీస్తు సంఘాలే. ఒక సీఎస్ఐ సంఘం, ఆర్‌సీఎం సంఘం అనుకోవద్దు. కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘం. కొరింథీ అనేది ఊరనమాట. కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘం అంటే క్రీస్తుకు చెందిన గుంపు. ఎఫెసులో ఉన్న క్రీస్తు సంఘం అంటే క్రీస్తుకు చెందిన గుంపు. ఈ గుంపు ఇంకెవరికీ చెందలేదు. అందుకే రోమా 16:16లో అంటాడు క్రీస్తు సంఘములు అన్నీయు. ఇవన్నీ క్రీస్తు సంఘాలుగానే ఉన్నాయి. ఏ ఊర్లో ఉన్నా గాని వేరే సంఘంగా లేవు. 4 పాయింటు కూడిక. దీన్నే ఆంగ్లంలో మనం చూసినప్పుడు అన్ అసెంబ్లీ. మొదట అసెంబ్లీ అనేటువంటి పదం ఏమిటో మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. మీరు స్కూల్లో చూసినప్పుడు ఉదయాన్నే అసెంబ్లీ అంటారు. అదేంటి స్కూళ్ళల్లో అసెంబ్లీ ఎలా ఉంటుందంటే మన వాళ్ళకి అసెంబ్లీ అనగానే రాజకీయాలు గుర్తుకొస్తూ ఉంటాయి. అసెంబ్లీ సమావేశాలు అని అంటారు. అసెంబ్లీ అనేటువంటి మాటకు అర్థం ఏమిటి? ఒకవేళ మీరు అసెంబ్లీ అనేటువంటి మాటను గనక గమనించారనుకోండి. అసెంబ్లీ అనేటువంటి మాటకు అర్థం ఏమిటి? ఆంగ్లంలో ఉన్నటువంటి డిక్షనరీలు గాని, లేకపోతే మీరు తెలుగులో ఉన్నటువంటి వాటిల్ని గాని, కూడిక అనేటువంటి దాన్ని మీరు గమనించినప్పుడు, ఈ అసెంబ్లీ అనేటువంటి మాటను మీరు గమనించినప్పుడు దానికి ఇవ్వబడినటువంటి అర్థం ఏంటో నేను చదువుతాను. చూడండి. అసెంబ్లీ అనేటువంటి మాటకు ఎ కంపెనీ ఆఫ్ పర్సన్స్ గ్యాదర్డ్. ఎ కంపెనీ ఆఫ్ పర్సన్స్ గ్యాదర్డ్ ఫర్ డెలిబరేషన్ అండ్ లెజిస్లేషన్, వర్షిప్ ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్. ఫర్ డెలిబరేషన్, లెజిస్లేషన్, వర్షిప్ దేనికైనా గావచ్చు. ఆర్ ఎంటర్‌టైన్‌మెంట్. అసెంబ్లీ అనే మాటకు. అంటే దీన్ని ఏమన్నాడంటే ఈ గ్యాదర్డ్ ఎ కంపెనీ ఆఫ్ పర్సన్స్ గ్యాదర్డ్ కూడుకోవటము. అందుకనే తెలుగులో అసలు నేరుగా ఇచ్చేసాడు. కూడిక, కూడుకోవటం. కూడిక అంటే అందరూ కూడా కలుసుకోవటం అన్నమాట. ఆ కూడికను గురించి మాట్లాడాడు. మీరు దీనికి బాగా మీ సరిపోయేటువంటి వచనమంటే అపోస్తులైనటువంటి పౌలు కొరింథీయులకు పత్రిక రాసేటప్పుడు మీరు కూడి వచ్చినప్పుడు ఏమి జరుగుతున్నది అని చెప్పేసి అంటాడు. కూడి వచ్చినప్పుడు అంటే కూడుకోవటం అన్నమాట. రాసుకోండి. సంఘము అనే పదము
సంఘము అనే పదము క్రొత్త నిబంధనలో కొత్త నిబంధనలో ఉపయోగించబడిన ఉపయోగించబడిన మరి ఒక మరి ఒక విధానము మరి ఒక విధానము కూడిక దీన్ని డబల్ అపాస్ట్రఫీలో పెట్టుకోండి. కూడిక అయి ఉన్నది. ప్రజలు తమ ఇండ్లలో నుండి పిలువబడి ప్రజలు తమ ఇండ్లలో నుండి పిలువబడి కూడుకొనుటను సంఘముగా బైబిల్ చెప్పుచున్నది. సంఘము అను పదమునకు పిలువబడిన గుంపు అను అర్థమును మరచిపోకూడదు. అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘము అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్న సంఘము కూడుకొనుటను గూర్చి మాటలాడుచు మొదటి కొరింథీ 14:23లో సంఘము అని చెప్పుటను గమనించగలము. చదువుకున్నది మొదటి కొరింథీ 14వ అధ్యాయము 23వ వచనంలో అపోస్తలుడైనటువంటి పౌలు అక్కడ సంఘాన్ని గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఉపయోగించబడినటువంటి పదప్రయోగాన్ని
14వ అధ్యాయంలో 23వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. సంఘమంతయు ఏకముగా కూడి అందరూ భాషలతో మాట్లాడుచుండగా సంఘమంతయు ఏకముగా కూడి అంటే ఈ కూడుకొన్న దాన్ని ఆయన ఏమన్నాడంటే సంఘము అని అన్నాడు. సంఘమంతయు కూడి ఈ కూడుకున్న దాన్నే సంఘము అని చెప్పేసి అన్నాడు. దీన్ని గమనించాలన్నమాట. కంటిన్యూషన్ రాసుకోండి. సంఘములో అనగా కూడికలలో స్త్రీలు మౌనముగా ఉండవలెనని తెలియజేసెను. సంఘములో స్త్రీ మాటలాడుట అవమానమని అవమానమని 1 కొరింథీ 14:34 మరియు 35 వచనములలో చెప్పెను. క్రైస్తవులు సమావేశమునకు పిలువబడి కూడుకొనుటను సంఘము అని బైబిల్ చెప్పుచున్నది. ఇక్కడ సంఘము అనేటువంటి పదము 3 రకాలుగా మనము గమనించటం జరిగింది. ఒకటి యూనివర్సల్ చర్చ్. యూనివర్సల్ చర్చ్ అంటే విశ్వవ్యాప్తమైన సంఘము. విశ్వవ్యాప్తమైన లేదా సంఘం యావత్తు. అంటే మొత్తం సంఘం అన్నమాట. అనేటువంటి ఒక భాషా ప్రయోగాన్ని ఉపయోగించాడు. రెండవది లోకల్ చర్చ్ లేదా లోకల్ కాంగ్రిగేషన్. దీన్నే స్థానిక సంఘము అని తెలుగులో అన్నాడు. ఇక మూడవది ఎన్ అసెంబ్లీ. దీన్నే కూడిక లేదా కూడుకొనుట అనేటువంటి దానికి కూడా సంఘము అనే పదం ఉపయోగించాడు. వీటికి ఉన్నటువంటి వ్యత్యాసము బ్రీఫ్గా నేను తెలియజేస్తాను. అంటే ఇదంతా మనం చదివిందే. ఇప్పుడు విశ్వవ్యాప్తమైన సంఘము అని చెప్పేసి అంటే ఉదాహరణకి క్రీస్తు అనేటువంటి ఆ శిరస్సుకి ఉన్నటువంటి ఆ శరీరం ఉంది కదా, దాని గురించి మీరు గమనించండి. దాని గురించి కనుక మీరు గమనించినట్లయితే ఈ విశ్వవ్యాప్తమైనటువంటి సంఘము ఎట్లా అంటే ఈ క్రీస్తు అనేటువంటి ఈ శిరస్సు
ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరూ. ప్రపంచమందున్న క్రైస్తవులందరూ. లేదా పిలువబడిన వారందరూ. ఇక ఈ ప్రాంతము, ఆ ప్రాంతం అని గాదు. వీళ్ళందరినీ కలిపినప్పుడు ఒక శరీరము అని చెప్పేసన్నాడు. వీళ్ళందరిని గూడా కలిపినప్పుడు. వీళ్ళందరూ కలిపితే ఆయనకు వన్ బాడీ అవుతారనమాట. వీళ్ళందరూ కలిపితే. క్రీస్తు అనేటువంటి శరీరానికి. ఈ విధానంలో నా సంఘమును వన్ చర్చ్‌ని కడతాను అని జెప్పేసి అన్నాడు. యూనివర్సల్ చర్చ్. అంటే చర్చ్ అనేటువంటిది బైబిల్‌లో ఎప్పుడు గూడా ఒకే విధంగా ఉపయోగించబడలేదు. ఒకటి యూనివర్సల్ చర్చ్ అనే దానికి చర్చ్ అన్నాడు. లోకల్ చర్చ్‌కి చర్చ్ అన్నాడు. అసెంబ్లీకి కూడా చర్చ్ అన్నాడు. అంటే కూడుకొనుట. చర్చ్ అనే మాటకు అర్థం ఏంటంటే గుంపు. పిలువబడిన గుంపు. గుంపు అంటే ఒకటి కంటే ఎక్కువ మంది. ఇద్దరు, ముగ్గురు ఇక ఎంతమంది ఉన్నా గాని వాళ్ళని చర్చ్ గుంపు అని అంటారు. కాబట్టి కూడుకున్నప్పుడు కూడా దాన్ని గుంపు అన్నాడు. కాబట్టి చర్చ్ అనే పదం రాగానే అసలు ఈ పదప్రయోగం ఎట్లా ఉపయోగించాడు అనే దాన్ని ఉపయోగించాలి. ఉదాహరణకు మనం గమనించినప్పుడు యూనివర్సల్ చర్చ్ ఒకటే ఉంటుంది. చాలా ఉండదు. అదే స్థానిక సంఘాలైతే ప్రకటన గ్రంథంలో 1, 2, 3, 4, 5, 6, 7 సంఘాలున్నాయి. ఇవన్నీ స్థానిక సంఘాలు. ఇవన్నీ కూడా క్రీస్తు సంఘాలే. మరలా వేరు వేరు సంఘాలు గాదు. ఒక ఆర్‌సీఎం, ఒక లూథరన్, ఒక పెంతెకోస్తు ఇట్లా కాదు. కాబట్టి దీన్ని మనం గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. రెండో దానిలోకి వెళ్లి మనం చూద్దాం. స్థానిక సంఘాలు ఎలా అనేటువంటిది. ఇప్పుడు స్థానిక సంఘాలు. స్థానిక సంఘాలంటే ఉదాహరణకు కొరింథీ అనేటువంటి ఒక పట్టణం ఉంది. కొరింథీలో ఉన్న సంఘము. ఉదాహరణకు ఎఫెసీ అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఎఫెసీలో ఉన్న సంఘము. ఉదాహరణకు స్ముర్ణ అనేటువంటి ఒక పట్టణం ఉంది. స్ముర్నాలో ఉన్న సంఘము. ఉదాహరణకు పెర్గేమ్ అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. పెర్గేములో ఉన్నటువంటి సంఘము. ఉదాహరణకు తుయతైర అనేటువంటి ఒక ప్రాంతం ఉంది. తుయతైరలో ఉన్న సంఘము. అలాగా ఫిలదెల్ఫియా గావచ్చు, లవోదికియా గావచ్చు, లేకపోతే ఫిలిప్పి గావచ్చు, లేకపోతే ఇంకా మనం చూస్తూ ఉంటాం కదా! బైబిల్‌లో అనేక ప్రాంతాలు. అవన్నీ గూడా గావచ్చు. లేకపోతే ఈ రోజు ఉన్నటువంటి విజయవాడ గావచ్చు. లేకపోతే ఒక తిరుపతి గావచ్చు. లేకపోతే ఒక విశాఖపట్నం గావచ్చు. అందులో గూడా ఇంకా చాలా ప్రాంతాలుండొచ్చు. ఇవన్నీ కూడా స్థానిక సంఘాలనమాట. అంటే ఇక్కడ రక్షింపబడిన గుంపు. ఇక్కడ రక్షింపబడిన గుంపు. దీన్నేమంటున్నాడంటే సంఘము అంటున్నాడు. రక్షింపబడిన గుంపు. ఇవి చాలా ఉంటాయి గుర్తుంచుకోండి. కానీ ఇవన్నీ క్రీస్తు పేరునే కలిగి ఉంటాయి. వేరే వేరే పేర్లు కలిగి ఉండవు. ఇవన్నీ కూడా క్రీస్తుయే. యజమాని క్రీస్తే. కాబట్టి స్థానిక సంఘము అనేటువంటిది ఒక ప్రత్యేకమైనటువంటి భూభాగంలో రక్షింపబడిన వారి యొక్క సమూహాన్ని స్థానిక సంఘము అని అంటూ ఉన్నాడు. కొంతమంది గడిచిన క్లాసులో అడిగారు. ఇది మరి కన్‌ఫ్యూజన్ గదా! అన్నారు. వాస్తవంగా ఇది కన్‌ఫ్యూజన్ గాదు. కన్‌ఫ్యూజన్ లేకుండా ఉండటానికి. ఉదాహరణకు చాలా సంఘాలున్నాయి. ఎఫ్ఎస్‌సిలో ఉన్న సంఘం మొదటి ప్రేమను విడిచిపెట్టేశారు. ఎఫ్ఎస్‌సిలో ఉన్నటువంటి సంఘము మొదటి ప్రేమను విడిచిపెట్టారంటే వీళ్ళందరికీ కన్‌ఫ్యూజన్ ఉండదు. ఆహా! వీళ్ళు జేశారన్నమాట తప్పు. వెంటనే అర్థమైద్ది. ఉదాహరణకు ఎఫెస్‌లో ఉన్న సంఘము అనకుండా సంఘం మొదటి ప్రేమను విడిచిపెట్టారంటే ఏ సంఘం అనుకోవాలి? ఎవరనుకోవాలి? అందుకనే అక్కడ మాత్రమే వాళ్ళ ప్రాంతాన్ని బట్టి పిలుస్తూ ఉన్నాడనమాట. వాళ్ళ ప్రాంతాన్ని బట్టి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారనమాట. ఈ అసెంబ్లీ అనేటువంటిది ఏంటో చూద్దాం. ఉదాహరణకు ఎఫెస్‌లో ఉన్నటువంటి స్థానిక సంఘము ఒక 80 మంది సభ్యులున్నారు. రక్షింపబడినటువంటి వాళ్ళు మొత్తం ఎంతమందండి మీ ఎఫెస్‌లో అంటే 80 మంది సభ్యులన్నారు. అయితే ఈ వారం ప్రార్థనకి 70 మందే వచ్చారు. 70 మంది కూడుకున్నారనమాట. ఈ కూడికలో 70 మందే వచ్చారు ఈ వారం. ఇప్పుడు వీళ్ళని సంఘం అంటారా అనరా? లేదండి 80 మంది సభ్యులు కాబట్టి 70 మందే వచ్చారు కాబట్టి ఇది సంఘం గాదు అని అంటారా? ఈ వారము 70 మందే వచ్చారు గాబట్టి ఇది సంఘం కాదు అని అంటారా? సంఘమే అంటాం. ఒకవేళ 60 మందొస్తే? ఈ వారం 60 మందే వచ్చారు. 60 మందొస్తే? 60 మందొచ్చినా సంఘమే. 50 మందొస్తే? అప్పుడు సంఘమే. 20 మందొస్తే? అప్పుడు కూడా సంఘమే. ఒకవేళ ఇద్దరే వస్తే ఆ వారంలో అప్పుడు కూడా సంఘమే. అంటే సంఘము అనేటువంటి మాట ఇక్కడ ఎలా ఉపయోగించాడు అంటే ఒక కూడిక. ఈ కూడుకున్నటువంటి గుంపు ఉంది గదా! దీన్ని సంఘము అన్నాడు. ఈ పదప్రయోగం గుర్తుపెట్టుకోండి.
మీరు కూడి వచ్చినప్పుడు ఏమి జరుగుతున్నది అంటే ఒక స్థానిక సంఘంలో కూడి వచ్చినటువంటి వాళ్ళని గురించి చెప్తున్నాడు. ఇది అలా కాదంటే ఇది అలా కాదు. ఎఫ్ఎస్సి సంఘము అన్నాడు అనుకోండి, ఈ 80 మందికి వర్తిస్తుంది. ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయి, ఆ సంఘంలో ఉన్న వాళ్ళకి ఈ మాటలు చెప్పు అంటే, ఈ వారం 20 మందే వచ్చారు కదా అని 20 మందికే వర్తించదు అది. 80 మందికి వర్తిస్తుంది. ఈ డిఫరెన్స్ మీకు అర్థమైందా? ఎఫ్ఎస్సిలో ఉన్న సంఘానికి ఇలా చెప్పు అంటే 80 మందికి వర్తిస్తుంది. కానీ ఈ వారం 20 మందే వచ్చారనుకోండి, 20 మందికి కాదు, అందరికీ వర్తిస్తుంది. మరి 20 మందిని సంఘం అన్నావు కదా అంటే 20 మంది సంఘమే. ఆ కూడికను కూడా సంఘం అంటారు. కానీ స్థానిక సంఘము అంటే 80 మంది. అదే యూనివర్సల్ చర్చి విశ్వవ్యాప్తమైన సంఘము అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళందరూ. ఈ డిఫరెన్స్ అర్థమైందా మీకు? సంఘము అను పదము సంఘము అను పదము బైబిల్‌లో ఒకే బైబిల్‌లో ఒకే విధానములో కాక వివిధ విధానములలో వివిధ విధానములలో ఉపయోగించబడినట్లుగా గుర్తించాము. వివిధ విధానములలో ఉపయోగించబడినట్లుగా గుర్తించాము. ఇందులో పాత నిబంధనలో అరణ్యంలో ఉన్న సంఘము, అరణ్యంలో ఉన్న సంఘమును గూర్చి మాత్రమే కాక, అరణ్యంలో ఉన్న సంఘమును గూర్చి మాత్రమే కాక, క్రొత్త నిబంధనలోను సంఘమును 3 విధములుగా సంఘమును అంటే సంఘం అనేటువంటి పదం అన్నమాట. సంఘమను పదమును 3 విధములుగా చెప్పబడుట మనము గమనించితిమి. ఈ విధానము గాక అనగా ఈ విధమైన గుంపులు కాక మరే విధమైన గుంపులను పాయింట్ ఒకసారి మళ్ళీ చెప్పరా? ఈ విధానము కాక అనగా ఈ విధమైన గుంపులను కాక మరే విధమైన గుంపులను క్రీస్తు యొక్క సంఘముగా చెప్పలేదు. క్రీస్తు యొక్క సంఘముగా చెప్పలేదు. లోకమందు సంఘమను మాటకు వక్ర భాష్యమును ఇచ్చుట మనము చూడగలము. అంటే చెప్పిన పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. క్రొత్త నిబంధనలో క్రీస్తు యొక్క సంఘము. ఇప్పుడు యూనివర్సల్ చర్చ్ ఇది ఎవరిది అంటే క్రీస్తుది. స్థానిక సంఘాలు ఇవి ఎవరివి అంటే ఇవన్నీ క్రీస్తువి. కూడుకున్నటువంటివి ఇవి ఎవరివి అంటే ఇవి కూడా క్రీస్తుకు చెందినటువంటివే. అంతేనా? ఇవన్నీ క్రీస్తే కొనుక్కున్నాడు. ఇప్పుడు ఉదాహరణకి ఆర్సిఎం సంఘము ఇది ఎవరిది? బోనిఫస్ పెట్టుకున్నటువంటిది. ఫౌండర్ ఎవరు అంటే బోనిఫస్.
ఉదాహరణకి సిఎస్ఐ సంఘాలు, చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా. ఎక్కడియి అంటే బ్రిటిషర్స్ భారతదేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు 1947 ఫ్రీడమ్ మీకు తెలిసి ఉంటుంది. మీరందరూ మేము వెళ్ళిపోయిన తర్వాత కొట్టుకు చావొద్దు. మీరందరూ కలిసి ఉండండి. దాని దక్షిణ భారతదేశంలో ఉన్న చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఉన్న వాటన్నింటిని కూడా యునైట్ చేశారు. మొత్తాన్ని కూడా యునైట్ చేసి వన్ చర్చిగా చేశారు. అందుకని ఇక్కడ వన్ కల్చర్ కనబడదు. అనేక సంఘాల యొక్క కలయిక అది. అంతేకాదు ఒకవేళ మీరు నార్త్ ఇండియాలోకి వెళ్ళారనుకోండి, చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా అని కనబడుతుంది. చర్చ్ ఆఫ్ నార్త్ ఇండియా అంటే ఉత్తర భారతదేశంలో ఉన్న సంఘాలు. ఉదాహరణకు బ్యాప్టిస్ట్ సంఘాలు, లేదా మెథడిస్ట్ సంఘాలు, లేదా పెంతుకోస్తు సంఘాలు. అసలు ఇది పండగ పేరు అనమాట. అంటే ఇక నేను మీకు చెప్పాను, పండగ పేరు ఏముంది, ఊరి పేర్లు పెట్టుకున్నారు, కొండల పేర్లు పెట్టుకున్నారు, గుట్టల పేర్లు పెట్టుకున్నారు, నీళ్ళ పేరు పెట్టుకున్నారు, నిప్పు పేరు పెట్టుకున్నారు. దేన్ని వాళ్ళకి ఏది తోస్తే దాని పేరు పెట్టుకున్నారు, సంఘం అని అన్నారు. వీటన్నింటినీ కూడా క్రొత్త నిబంధన చెప్పలేదు. క్రొత్త నిబంధనలో వీటిల్లో ఏ ఒక్కదాన్ని కనుక్కోం. ఒకసారి ఒక ఆయన వచ్చి, ఏమండి ఆర్‌సీఎం మతం ఏ వచనంలో ఉంటుందో చూపించండి అన్నాడు. ఆయన ఆర్‌సీఎంకి చెందిన ఆయన. ఆర్‌సీఎం అనేది ఎక్కడ ఉందో చూపించండి అంటే నేను చెప్పాను, ఆర్‌సీఎం అనేటువంటిది బైబిల్‌లో ఎక్కడా ఉండదు అని. అప్పుడు ఆయన అడిగాడు, క్రీస్తు సంఘం ఉంటుందా అని. రోమా 16:16 అన్నాను. అదేంటి క్రీస్తు సంఘం ఉంటే మరి ఇది కూడా ఉండాలి కదా అన్నాడు. ఇది కూడా ఉండాలి అంటే మరి లేదు ఇది. ఎందుకంటే దీని గురించి దేవుడేం చెప్పలేదు. మరి దీని గురించి మా సంఘం ఎక్కడ ఉంటుంది అంటే, ఇదిగో వీళ్ళ క్రీడ్ బుక్స్‌లో ఉంటుంది. అక్కడికెళ్ళు. ఒకవేళ చరిత్రలోకెళ్ళు. ఆర్‌సీఎం సంఘం ఎట్లా వచ్చిందో అడుగు. ఉదాహరణకి మీరు చూసినప్పుడు, వాస్తవంగా మీరు చూసినప్పుడు ఇందులో ఆ రోమన్స్ తర్వాత ఆ రోజుల్లో మీరు చూసినప్పుడు గ్రీక్స్ విడిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ కూడా ఉన్నారు. వీళ్ళిద్దరిలో వచ్చినటువంటి ఫైట్ ద్వారా ఏమైందంటే, ఈ రోమన్స్ అంతా కూడా విడిపోయారు. గ్రీక్స్ విడిపోయారు. విడిపోయినప్పుడు వీళ్ళు రోమన్ కేథోలిక్ మిషన్ అంటే వాళ్ళ యొక్క జాతిని బట్టి వాళ్ళ జాతి పేరు దీనికి పెట్టుకున్నారు. ఈ గ్రీక్స్ ఏం చేశారంటే గ్రీక్ ఆర్థోడాక్స్ అని చెప్పేసి అన్నారు. వీళ్ళ జాతిని బట్టి వీళ్ళు దానికి ఆ పేరు పెట్టుకున్నారు. గ్రీక్ ఆర్థోడాక్స్ అని చెప్పేసి అన్నారు. అంటే ఇదంతా మనం చూసినప్పుడు చరిత్రలో చూస్తే వీటి పుట్టుకేంటో క్లియర్‌గా అర్థమవుతుంది. అది తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే ఇవన్నీ కూడా క్రొత్త నిబంధనలో ఉంటాయేమో అని అనుకుంటారు. కాబట్టి మనం గుర్తించాల్సింది ఏమిటంటే ఇవి క్రొత్త నిబంధనలో మనం కనుగొనలేం. ఏంటి న్యూ టెస్టమెంట్‌లో వి ఫౌండ్ నన్ ఆఫ్ దెమ్ ఇన్ ఎన్‌టి. వీటిలో ఏ ఒక్కటి కూడా క్రొత్త నిబంధనలో కనుక్కోలేరు. కావాలంటే ఒక్క వచనం ఉంటుందేమో వాళ్ళని అడగండి. ఎక్కడైనా సరే. ఒకవేళ ఒకాయన షకీలా ప్రార్థనా మందిరం అన్నాడు. షకీలా ప్రార్థనా మందిరం ఏ వచనంలో ఉందో చూపించండి. బేతేలు సంఘం ఏ వచనంలో ఉందో చూపించండి. క్రొత్త నిబంధనలో బేతేలు సంఘం ఎక్కడ ఉంది? హెబ్రోను సంఘం ఎక్కడ ఉంది? లేకపోతే బైబిల్ మిషన్ ఎక్కడ ఉంది? మనం వాళ్ళ పేర్లు, వీళ్ళ పేర్లు చెప్పి విమర్శించటం కాదు. ప్రజల్ని ఎందుకు తప్పుదారి పట్టిస్తున్నారు? సంఘం కాని దాన్ని సంఘమని ఎందుకు చెప్తున్నారు? క్రొత్త నిబంధన సంఘము అని చెప్పినటువంటివి మూడే మూడు. ఒకటి యూనివర్సల్ చర్చ్ దాని సంఘం ఉంది. 2 లోకల్ చర్చ్ దాని సంఘం ఉంది. 3 కూడుకునేటువంటి కూడికలు క్రీస్తు పేరట క్రీస్తు సంఘాలు కూడుకునే కూడికలు వీటిని సంఘం అంది. దీన్ని కాకుండా మరి దేన్ని కూడా క్రొత్త నిబంధన సంఘం అనలేదు. అవి క్రీస్తువి కాదు. కానీ వీళ్ళే అంటున్నారు ఇది క్రీస్తుదే, ఇది క్రీస్తుదే, ఇది క్రీస్తుదే, దీనికి క్రీస్తే తల, దీనికి క్రీస్తే తల, దీనికి క్రీస్తు తల. అంటే ఒకే తలకు క్రీస్తు అనే ఒకే తలకు ఎన్ని శరీరాలు ఉన్నాయి? వీళ్ళు అంటున్నారు కొన్ని వేలు ఉన్నాయి అని అంటున్నారు. అట్లయితే ఏ శరీరం బతకదు. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఇటువంటిది బైబిల్లో లేదు. ఒక శిరస్సుకి ఒకే శరీరము. క్రీస్తు అనేటువంటి ఒకే శిరస్సుకు సంఘము అనే ఒకే శరీరం ఉంది. కావాలంటే మీరు గమనించండి. చివరిగా ఒక వచనం చెప్పి దీన్ని నేను ముగించేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మనం గమనించినప్పుడు 4 నుంచి మీరు చూసినట్లయితే 6 వచనాలు. ఇక్కడ మొత్తము 7 ఒకట్లను గురించి చెప్తూ ఉంటాడు. ఈ 7 ఒకట్లను గురించి చెప్పినప్పుడు అందులో ఏమంటాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం మనం చదువుకుందాం. అక్కడ అంటాడు శరీరం ఒక్కటే అని అంటాడు. ఫస్ట్‌ది శరీరం ఒక్కటే. శిరస్సు ఒకటే అని మనకు తెలుసు. అంటే ఇక్కడ చెప్పలేదు. కానీ నేను రాస్తున్నాను. శిరస్సు ఒకటే. ఇది ప్రపంచమంతా ఒప్పుకుంటోంది.
ఎవరి శిరస్సు అంటే క్రీస్తు. కొందరు ఒప్పుకోరు. లేదు మా పాస్టర్ గారే శిరస్సు ఆయన చెప్పినట్టే చేయాలంటారు. అది మరీ ఫూలిష్‌నెస్. అంతకంటే బుద్ధిహీనత ఉండదు. శిరస్సు ఒక్కటే. బుద్ధి ఉన్నోళ్ళైనా, బుద్ధి లేని వాళ్ళైనా దీన్ని ఒప్పుకోవాల్సిందే. ఇక శరీరం దగ్గరకొచ్చేసరికి చాలా శరీరాలుంటాయి అంటారు. కానీ లేదు. బైబిల్ ఏం చెప్తుందంటే, శిరస్సు అనేటువంటిది ఎలాగైతే ఒకటే ఉందో, శరీరం అనేటువంటిది గూడా ఒకటే. ఏమిటి ఈ శరీరము? ఇదే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు, 1వ అధ్యాయము 23వ వచనంలో ఆయన చెప్తూ ఉంటాడు. ఏమని అంటూ ఉంటాడంటే, 1వ అధ్యాయం మనం గమనించినప్పుడు 23వ వచనం మనం చూసినట్లయితే, ఆ సంఘము ఆయన శరీరము. ఆ సంఘము ఆయన శరీరము. ఏమిటంటే ఈ శరీరము? సంఘము. సంఘము అనేది శరీరంగా ఉంది. ఇప్పుడు శరీరం ఒక్కటే అన్నాడు. అంటే సంఘాలెన్నున్నాయి? సంఘాలు కాదు. సంఘము ఒకటే. సంఘము ఒకటే. అదే క్రీస్తు కట్టినటువంటి సంఘము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. దేర్ ఈజ్ ఓన్లీ వన్ చర్చ్ ఇన్ ద బైబిల్. వన్ చర్చ్ ఇన్ ద బైబిల్. నేను మాట్లాడే మాట బాగా గుర్తుపెట్టుకోండి. వన్ చర్చ్ ఇన్ ద బైబిల్. ప్రపంచంలో చాలా ఉన్నాయి. కానీ బైబిల్‌లో ఒకే ఒక సంఘం ఉంది. వన్ చర్చ్ ఇన్ ద బైబిల్. బైబిల్‌లో ఉన్న ఈ ఒక్క సంఘాన్ని నువ్వు కనుక్కున్నావా? అనేది ప్రశ్న. ఈ ఒక్క సంఘంలోనే నువ్వున్నావా? అనేది ప్రశ్న. లేకపోతే మనుషులు కట్టిన మ్యాన్ మేడ్ చర్చ్‌లో నువ్వున్నావా? ఒకవేళ క్రీస్తు కట్టిన సంఘంలో ఉంటే నీకు బెనిఫిట్ ఏమిటి అంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయము మనం గమనించినప్పుడు 18వ వచనం నుంచి గనక చూసినట్లయితే, పాతాళలోక ద్వారములో నేను ఒక సంఘాన్ని కడతాను అన్నాడు. మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. ఆయన చెప్తూ ఉన్నాడు పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. దాని ఎదుట అంటే నేను కట్టిన ఈ సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవలేవు. అంటే పాతాళాన్ని ఎదిరించే శక్తి దీనికుంది. క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి. మరి మనుషులు కట్టిన సంఘానికి ఆ శక్తి ఉండదు. బిల్డింగ్ ఉంటేనే సంఘం అవుతుంది అనుకుంటే అసలు క్రొత్త నిబంధనలో చాలా మంది సంఘమే కాదు. ఎందుకంటే ఇళ్లలోనే ఎక్కువ మంది కూడుకున్నారు. ఆ రోజుల్లో రోమీలు కూడా చాలా హింసించారు. బయట కనబడితే చంపేసేవాళ్ళు. అందుకని ఇళ్లలోనే కూడుకునేవాళ్ళు. ఇంట ఉన్న సంఘమునకు అనే మాట కూడా కనబడుతుంది పలుమార్లు. క్వశ్చన్ నెంబర్ 1 సంఘము అనగా అర్థమేమి? సంఘం అనగా అర్థము. రెండవ ప్రశ్న అరణ్యములో ఉన్న సంఘము ఎక్కడ నుండి పిలువబడినది? అరణ్యములో ఉన్న సంఘము ఎక్కడి నుండి పిలువబడినది? ప్రశ్న నెంబర్ 3 అరణ్యములో ఉన్న సంఘము మరియు క్రొత్త నిబంధనలో ఉన్న క్రీస్తు యొక్క సంఘము రెండు ఒకటా? వేరువేరా? ఎందుకు? అరణ్యంలో ఉన్న సంఘము మరియు క్రొత్త నిబంధనలో ఉన్న క్రీస్తు యొక్క సంఘము రెండు ఒకటా? వేరువేరా? ఒకటే అయితే ఎందుకు ఒకటి? వేరువేరు అయితే ఎందుకు వేరువేరు రాయాల్సి ఉంటుంది. ప్రశ్న నెంబర్ 4 మత శాఖలు లేదా మానవ
కల్పిత సంఘములు లేదా మనుష్యులు స్థాపించిన సంఘములు. క్రొత్త నిబంధనలో ఉన్న క్రీస్తు సంఘములు, క్రీస్తు సంఘము, క్రొత్త నిబంధనలో ఉన్న క్రీస్తు సంఘము అవుతాయా? ప్రశ్న మీకు అర్థమై ఉంటుంది. మత శాఖలు వాటినే మానవ కల్పిత సంఘాలు అంటారు, లేదా మనుషులు స్థాపించే సంఘాలు అంటారు. ఇవి క్రొత్త నిబంధనలో ఉన్న క్రీస్తు సంఘం అవుతాయా? ఎందుకు? ఎందుకు? వివరించండి. అవుతుందా అంటే అవుతుంది అంటే ఎందుకు అవుతుందో వివరించండి. కాదు అంటే ఎందుకు కాదో వివరించండి. ప్రశ్న నెంబర్ 5. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనములో క్రీస్తు ప్రార్థించినప్పుడు ఎవరందరూ ఏకమై ఉండవలెనని ప్రార్థించెను. ఎవరందరూ ఏకమై ఉండవలెనని ప్రార్థించెను. అది అది నేడు సాధ్యమేనా? ఎలా? వివరించండి. ఒకాయన అంటాడు, అంటే క్రీస్తు ప్రభు ప్రార్థన చేశాడు గానియండి పాపం ఆయన ఏదో కోరుకున్నాడు గాని ఇవాళ సాధ్యం గాదు. ఎట్ట సాధ్యమైద్ది? అందరూ ఒకటిగా ఉండాలంటే ఎవరి సంఘాలు ఆళ్ళకున్నాయి గదా! అంటాడు. కాబట్టి ఆయనేమో అందరూ ఒకటిగా ఉండాలని అంటున్నాడు గదా! అది సాధ్యమేనా? ఒకవేళ సాధ్యమవుతుంది అంటే ఎట్లా సాధ్యమవుతుంది? అవ్వదు అంటే ఎందుకవ్వదు? మొదటి కొరింథీ 1వ అధ్యాయము 10వ వచనం. 1:10. మొదటి కొరింథీ 1:10 వారి మధ్య ఏమి ఉన్నవని వారి మధ్య అంటే ఎవరని అడగొద్దు. వారి మధ్య ఏమి ఉన్నవని పౌలు చెప్పెను. వాటికి గల కారణమేమి? వాటికి గల కారణమేమి? వాటికి గల కారణమేమి? 7వ ప్రశ్న. రెండు కొరింథీ 6వ అధ్యాయం 17వ వచనం. వారి మధ్య నుండి డాష్ ప్రత్యేకముగా ఉండుడి. ఆ డాష్‌లో ఏముందో రాయాలి. దీని అర్థమును వివరించుము.
అంటే దీని అర్థం ఏమిటో వివరించాలి. దీని అర్థమును వివరించుము. ఒకటి కొరింథీ 1:2. ఎక్కడ ఉన్న సంఘము దీనిని ఏ విధమైన పదప్రయోగముగా గుర్తించగలవు. అంటే సంఘము అనే పదప్రయోగం ఎట్లా ఉపయోగించాడు అని మనం చెప్పాం 3 రకాలు. అందులో దీన్ని ఏ రకంగా నువ్వు గుర్తిస్తావు? తొమ్మిది స్త్రీలు ఎక్కడ మౌనముగా ఉండవలెను. ఈ పదప్రయోగమును ఎలా గుర్తించగలవు? అంటే మౌనము అంటే అర్థం ఏంటో చెప్పనలేదు. ఎందుకంటే అది మనం చూడలేదు కాబట్టి పాఠంలో. ఇందులో ఏం చేసామో దాన్ని మాత్రమే గుర్తించండి చాలు. ఇక్కడ మనకి ప్రస్తుతంగానే ఒక విషయం మాత్రం నేను చెప్పెళ్తాను. ఒకసారి ఒక డిస్కషన్ జరుగుతూ ఉంది. సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి అని వాళ్ళు నేర్చుకున్నారు. ఒక భర్త వాళ్ళ ఫ్యామిలీలో, ఒక భార్య, తర్వాత 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నారంటే సంఘము అంటే వీళ్ళందరూ బాప్తిస్మం పొందారు, రక్షించబడ్డ వాళ్ళే. వీళ్ళందరూ రక్షించబడ్డారు. సంఘము అంటే ఒకటి కంటే ఎక్కువ మంది ఉంటే సంఘము వాళ్ళు నేర్చుకున్నారు. ఇప్పుడు భర్త రక్షించబడ్డాడు, భార్య రక్షించబడింది, ఇద్దరు రక్షించబడ్డారు. ఇప్పుడు వీళ్ళని ఏమంటారు అంటే వాళ్ళకి తెలిసిన అర్థం ప్రకారం మేమందరం గనక కలిస్తే సంఘం అవుతాం అని వాళ్ళు అనుకుంటున్నారు. మేమందరం కలిస్తే సంఘం అవుతామని. ఇప్పుడు ఏం కూర వండాలి అని భర్త అడిగాడు అనుకోండి, భార్య నోరిప్పి ఏదన్నా చెప్పాలంటే పిల్లలు అంటున్నారట, అమ్మా నువ్వు మౌనంగా ఉండు. ఎందుకంటే ఎందుకు మౌనంగా ఉండాలంటే ఇదిగో మనం అందరం కూడా ఉన్నాం. మనం అందరం ఉన్నప్పుడు సంఘం అవుతుంది. అంతే కదా! సంఘము అంటే ఒకటి కంటే ఎక్కువ మంది రక్షింపబడిన వాళ్ళు. కాబట్టి నువ్వు మాట్లాడటానికి లేదు. ఏ విషయం వచ్చినా కుటుంబంలో అమ్మ నువ్వు మౌనంగా ఉండు పిల్లలు అంటున్నారట. ఒకసారి సిస్టర్ అడిగింది, బ్రదర్ ఇట్లా అంటున్నారు ఇది ఎంతవరకు సమంజసమని. ఒకవేళ వాళ్ళకేదన్నా చెప్తే సంఘంలో స్త్రీ మౌనంగా ఉండమన్నాడు కదా! ఇదిగో సంఘము అంటే గుంపు గదా! పిలువబడ్డ గుంపు గదా! మనమందరం పిలువబడ్డాం గదా! ఇదిగో ఇప్పుడు ఒకటి కంటే ఎక్కువ మంది రక్షించబడిన వాళ్ళు కూడుకుంటే ఏమైద్ది? గుంపు సంఘం అవుతుంది కదా! ఇప్పుడు నువ్వు మాట్లాడటానికి లేదిక. ఇది మీకు అర్థమయ్యి ఉంటుంది. అందుకనే ఈ ప్రశ్న అన్నమాట. స్త్రీలు ఎక్కడ మౌనంగా ఉండాలి? ఇక్కడ కూడిక అనే ఒక మాట ఉంది. కూడిక అంటే మనం కూడుకున్నప్పుడు. ఎక్కడ? క్రీస్తు పేరట. పేరట అంటే క్రీస్తు యొక్క అధికారంలో. ఒకవేళ ఆదివారం గావచ్చు, సోమవారం గావచ్చు, గృహ కూడికలు గావచ్చు, లేకపోతే ఎక్కడైనా కూడా గావచ్చు. ఎక్కడైతే ఈ క్రీస్తు అధికారంలో మనం కూడుకుంటామో అక్కడ మౌనంగా ఉండాలి. కూరగాయలు ఏం వండుకుందాము, లేకపోతే బట్టలేమి, ఇంట్లో ఏమి ఇక్కడ గాదు. ఈ మౌనం అనేటువంటిది. క్రీస్తు అధికారంలో ఎక్కడైతే కూడుకుంటారో అందుకనే నేను జెప్పాను. సంఘము అనేది కూడిక.
కొంతమంది ఏమనుకుంటారంటే ఆదివారం ఆరాధనలో మాట్లాడకూడదు. ఇక గృహ కూడికలు కావచ్చు, బైబిల్ స్టడీలు కావచ్చు, ఈ కూడికలన్నిటిలో మాట్లాడొచ్చు అనే బోధ కూడా ఉంది. నేనన్నాను, ఇప్పుడు ఆదివారం మాట్లాడకూడదన్నారు. ఓకే, రైట్. ఇప్పుడు సోమవారము, మంగళవారము బైబిల్ స్టడీలో అంటున్నారు. ఇవన్నీ మీరు క్రీస్తు పేరట కూడుకోవట్లేదా? క్రీస్తు అధికారంలో కూడుకోవట్లేదా? ఇంకెవరు మీ అధికారంలో, పాస్టర్ గారి అధికారంలో గాని కూడుకున్నారా? కాబట్టి మనం ఈ అధికారంలో ఎక్కడ కూడుకున్నా గాని అక్కడ మౌనంగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని మనం గుర్తించాలన్నమాట. కాబట్టి ఈ పదప్రయోగం అనేటువంటిది ఎట్లా ఉంది అనేటువంటి విషయాన్ని మీరు గుర్తించండి. తర్వాత 10వ ప్రశ్న రాసుకోండి. క్వెషన్ నంబర్ 10. 10వ ప్రశ్న. విశ్వవ్యాప్తమైన సంఘమును లేదా సంఘము యావత్తును గూర్చి మాటలాడునప్పుడు అది ఎవరి సంఘముగా బైబిల్ గుర్తించినది. బ్రాకెట్‌లో యజమాని ఎవరు? ఎందుకు? చెప్పండి అంజయ్ గారు. సార్ మన స్త్రీల గురించి ఒక చిన్న క్వశ్చన్ సార్. ఆ! స్త్రీల కూడుక అని వాళ్ళు వేరే పెట్టుకుంటారు. అప్పుడు కూడా మరి వాళ్ళు చెప్పుకోవచ్చా? అది మరి ఎట్లా సార్ అది? స్త్రీల కూడికే కదా ఇక అది. సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి అని అన్నాడు. ఆ! అవును సార్. అక్కడ వాస్తవంగా మనం లోపలికి వెళ్ళలేదు. మళ్ళా లోపలికెళ్ళాల్సిన పరిస్థితి వస్తున్నట్టుంది. సరే, ఒక వచనం మాత్రం నేను చెప్తాను మీకు క్లారిటీ కొరకు. మరలా అక్కడికి వెళ్తే మరలా మనము సబ్జెక్ట్‌లోంచి బయటికి వెళ్తాము. మౌనము అని చెప్పేసి అన్నాడు గదా! మౌనము అనేటువంటి పదము. దీన్ని మీరు ఇంటికెళ్ళిన తర్వాత వర్డ్ స్టడీ చేయండి. ఏది మౌనము అనేటువంటిది. సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి అని చెప్పేసి అన్నాడు. మౌనము అనేటువంటి పదానికి అర్థం ఏమిటి? సంఘములో స్త్రీ మౌనంగా ఉండాలి అని చెప్పేసి అన్నాడు కదా! మౌనము అనేటువంటి పదానికి అర్థము. ఈ మౌనము సైలెన్స్ అని అంటాడు ఇంగ్లీష్‌లో. ఒకవేళ మీరు గ్రీక్‌లో గనక చూసినట్లయితే దాన్ని ఏమంటాడంటే సిగావో అని చెప్పేసి అంటాడు. సిగావో అనేటువంటి పదం అన్నమాట. ఈ సిగావో అనేటువంటి పదానికి అర్థం నేను చెప్తాను, రాసుకోండి. దీని యొక్క పదము కీప్ సైలెన్స్ అని, లేదా కీప్ క్లోజ్ అని, హోల్డ్ పీస్ అని అర్థము. దాని తెలుగులో అన్నాడు, వారు ఊరకుండవలసినదే గాని ఊరకుండుట. దీని అర్థము తెలుగులో ఏమన్నాడంటే ఊరకుండుట. ఊరకుండుట. ఈ ఊరకుండుట అంటే ఏ విషయంలో? ఒకటి, ఏ విషయంలో మేము ఊరకుండాలి? రెండవది, ఎంతవరకు ఊరకుండాలి? ఏ విషయంలో ఊరకుండాలి? ఎంతవరకు ఊరకుండాలి? మరలా మనుషులు చెప్పటం కాదు. దేవుడినే చెప్పనివ్వాలి.
ఉదాహరణకు మొదటి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మనం గమనించినట్లయితే 2వ అధ్యాయంలో వాళ్ళు ఊరకుండవలసింది ఎంతవరకు తెలియజేస్తాడు. ఏమంటూ ఉంటాడంటే 11వ వచనం నుంచి మనం చూసినప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, దానికి కలిగిన కారణాలు కూడా తెలియజేస్తూ ఉంటాడు. 11 నుంచి 15 వచనాల్లో ఏమంటాడంటే, స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయత్వం నేర్చుకోవాలి. మౌనంగా ఉండవలసిందే గాని ఉపదేశించుటకైనను ఒకటి, పురుషుని మీద అధికారము చేయుటకైనను సెలవీయను. పురుషుని మీద అధికారం చేయుటకు సెలవీయను. దేవుడు వీళ్ళని ఆపింది రెండు విషయాలు. ఒకటి ఉపదేశము, 2 పురుషుని మీద అధికారం చేయకుండా ఉండటం. ఇంకా చెప్పాలంటే ఈ 2 విషయాల్లో కూడా పురుషుని మీద అధికారం చేయటానికి ఇవ్వలేదన్నమాట. అంటే వాస్తవంగా చెప్పాలంటే శిరస్సుగా పురుషుడిని పెట్టాడు. పురుషుడు నడిపించాలి, స్త్రీ నడవాలి. సంఘంలో కూడా సేమ్ సిస్టమ్ అదే చెప్తూ ఉన్నాడు. స్త్రీని డిజైన్ చేసినప్పుడు కూడా దేవుడు అసలు హవ్వను చేసినప్పుడు కూడా సహకారిగా, వానికి సాటి అయిన సహకారిగా ఉండటానికి అని చెప్పేసి చేశాడు కానీ ఆదామును నడిపించడానికి చేయలేదు. ఇక్కడ కూడా సేమ్ ప్రిన్సిపల్ అన్నమాట. సంఘంలో కూడా ఇప్పుడు ఏమంటున్నాడంటే ఉపదేశించటానికి అధికారం లేదు అని అన్నాడు. ఇక్కడ మీరు బాగా గమనించండి, ఒక విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. ఇక్కడ ఉపదేశించొద్దు అన్నటువంటి దేవుని వాక్యము కొంతమంది అదే చెప్తారు. ఇప్పుడు తీతు పత్రిక చదవండి. తీతు పత్రిక మీరు గమనించినప్పుడు 2వ వచనాన్ని మీరు గమనించినట్లయితే స్త్రీలను గురించి మాట్లాడుతూ అంటూ ఉంటాడు. 2వ అధ్యాయంలో తెలుగులో కంబైన్డ్ వచనము 3 నుంచి 5 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ ఏమంటాడంటే, అలాగే వృద్ధ స్త్రీలు కొండిగత్తలు మిగుల మద్యపానాసక్తులై ఉండక ప్రవర్తనందు భయభక్తులు గలవారై ఉండవలనని దేవుని వాక్యం దూషింపబడకుండా యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారు, స్వస్థబుద్ధి గలవారు, పవిత్రులు అయి ఇంట ఉండి పని చేసుకుని వారు మంచివారినై ఉండాలని బుద్ధి చెప్పుచు ఇక్కడ చెప్తున్నాడు చూడండి. స్త్రీలను గురించి మాట్లాడుతూ మంచి ఉపదేశము చేయువారై ఉండాలని బోధించు. స్త్రీలు మంచి ఉపదేశం చేయాలి. బైబిల్ స్త్రీలను బోధించమంది. తీతు పత్రిక 2వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు చూసుకో అంటాడు ఒక ఆయన. అవును చూసుకో, మంచి ఉపదేశం చేయమన్నాడు. రైట్. ఇక్కడ ఉపదేశించొద్దు అన్నాడు. ఒక ఆయన అంటాడు, అందుకేనండి నాకు బైబిల్ అర్థం కాదు, ఒక చోట ఎస్ అంటుంది, ఒక చోట నో అంటుంది, అందుకే నాకు బైబిల్ అర్థం కాదు అంటాడు. ఇక్కడ ఉపదేశం చెయ్యి అంది, ఇక్కడ ఉపదేశం వద్దు అంది. ఓకే, ఇప్పుడు ఉపదేశం చేయాలా వద్దా? ఇక్కడ ఏమన్నాడు? ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను. అంటే నువ్వు పురుషులు ఉన్నప్పుడు నువ్వు ఉపదేశం చేయొద్దు, వాళ్ళ మీద అధికారం చేయొద్దు. ఒకవేళ పురుషులు లేకుండా స్త్రీలు ఉన్నప్పుడు నువ్వు ఉపదేశం చేయి. ఒకవేళ స్త్రీలు ఉన్నప్పుడు నువ్వు ఉపదేశం చేసావనుకోండి, ఈ వచనం ప్రకారం నువ్వు మంచి ఉపదేశం చేస్తూ ఉన్నావు. ఈ వచనం ప్రకారం పురుషుల మీద అధికారం కూడా చేయకుండా నువ్వు ఊరుకొని ఉన్నావు. కాబట్టి స్త్రీలు ఉపదేశం చేయాలా అంటే చేయొచ్చు. ఎవరికి చేయొచ్చు అంటే స్త్రీలు ఉపదేశించేటప్పుడు స్త్రీలకు చేయొచ్చు, స్త్రీలు పిల్లలకు చేయొచ్చు. అంతేకాదు స్త్రీలు రక్షణ పొందని వారికి చేయొచ్చు. పొందని వారికి అంటే ఇక అందులో స్త్రీలు పురుషులు ఎవరైనా, అదిగోండి పురుషులకి మరి చేయొచ్చా అని అంటారు. పురుషులకి కూడా ఇక్కడ చేయొచ్చు. ఎందుకు చేయొచ్చు అంటే సంఘంలో స్త్రీ మౌనంగా ఉండాలి అన్నాడు. సంఘము అంటే రక్షింపబడిన వారు, రక్షింపబడిన స్త్రీ పురుషులు. ఇప్పుడు రక్షణ పొందని వారు అంటే వీళ్ళు సంఘం కాదు. కాబట్టి రక్షణ పొందని వాళ్ళు అయితే వీళ్ళకి చేయొచ్చు. కొంతమంది చూపిస్తారు, అకులా ప్రిస్కిల్లా వాళ్ళు అపోల్లోకి చెప్పారు కదా, బోధించారు కదా, బోధించినప్పుడు అకులా ప్రిస్కిల్లా అంటే భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారు, స్త్రీలు కూడా ఉన్నారు కదా అని అంటారు. అప్పటికి ఇంకా ఆయనకు ఆ మార్గం పూర్తిగా తెలియలేదు. ఆయన ఇంకా యోహాను బాప్తిస్మే పొందున్నాడు, అప్పుడు బోధించారు. కాబట్టి రక్షణ పొందనటువంటి వారికి అయితే ఎవరికైనా చేయొచ్చు. ఇక రక్షణ పొందిన తర్వాత
చేయటానికి లేదు. ఒకసారి ఒక సిస్టర్ అడుగుతుంది, నా కొడుకేగా నేను బోధించవచ్చా అని. నీ కొడుకు అనే కోణంలో నుంచి చూస్తున్నావు, ఆయన రక్షణ పొందాడు, ఇప్పుడు సంఘము ఆ కోణంలోంచి మనం చూడాలి. నా భర్తేగా నేను బోధించుకోవచ్చా అంటుంది. నీ భర్త అని నువ్వు చూడటం కాదు, రక్షణ పొందినటువంటి వాళ్ళు, సంఘం వాళ్ళు. కాబట్టి ఇంట్లో నా పిల్లల వరకు నేను కూర్చొని వాళ్ళకి బోధించవచ్చా అంటారు. నీ పిల్లల వరకు కూర్చొని అయినా సరే నువ్వు బోధించడానికి లేదు. రక్షణ పొందినటువంటి వాళ్ళు, సంఘం వాళ్ళు. పురుషుని మీద అధికారం చేయటానికి లేదు. ఇక ఒక తల్లిగా నువ్వు చెప్పవచ్చేమో కానీ బోధించేటువంటి విషయంలో మాత్రము ఇక నీకు బోధించడానికి లేదు. థ్యాంక్ యూ. బ్రదర్ ఇంకేమైనా చెప్పండి. బ్రదర్ ఇప్పుడు క్రీస్తు సంఘం అని చెప్పేసి అందులో మనకి అబద్ధ బోధలు ఉన్నాయి కదా, అలాంటి వాళ్ళకి చెప్పే అవకాశం వస్తే స్త్రీలు చెప్పొచ్చా వాళ్ళకి? అబద్ధ బోధని మీరే అంటున్నారు కదా, అబద్ధ బోధ అయితే అది వాళ్ళకి చెప్పొచ్చా అండి? అంటే వాళ్ళు అబద్ధ కూడా బోధ అని ఎప్పుడైతే అన్నామో వారిని మీ ఇంట చేర్చుకోవద్దు. అంటే సంఘంలో ఉన్నారనా లేరనా? సంఘంలో ఉన్న వాళ్ళు ఒకవేళ బయట అబద్ధ బోధలకి ఏమైనా లోన్ అవుతున్నా, లేదా మనకి అబద్ధ బోధలు ఉన్న వాళ్ళతో మాట్లాడడానికి అవకాశం వచ్చినప్పుడు స్త్రీలు వాళ్ళకి ఏమైనా సత్యం చెప్పొచ్చా అంటే వాళ్ళకి? వాస్తవంగా ఇక్కడ మీరు మరొక విషయం ఇమిడి ఉంటుంది. అదేమిటంటే సంఘము లోపల వెలుపల, అంటే బయటికి పంపబడినటువంటి కొందరు ఉంటారు, వెలివేయబడినటువంటి వారు అని చెప్పేసి అంటాం. వాళ్ళని సంఘంగా పరిగణించబడదు. ఏ కారణాలను బట్టి బయటికి పంపించవచ్చు అంటే దీన్ని ఏమంటారంటే వెలివేయుట అని అంటారు. ఏ కారణాలను బట్టి అనేటువంటిది క్రొత్త నిబంధనలో ఉంటుంది. ఇప్పుడు ఇది సంఘము లోపల అంటే సంఘం అన్నమాట. ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోయారో ఇక వాళ్ళు సంఘం కాదు ఎంత మాత్రము. అంతే కదా. అబద్ధ బోధ అనేటువంటిది నెంబర్ 1 రీజన్. ఎప్పుడైతే ఒక మనిషి అబద్ధ బోధ చేశారో సంఘంలోంచి బయటికి పంపించేయబడాలి. పంపించాలి ఖచ్చితంగా. వాళ్ళు సంఘంలో ఉండటానికి లేదు పులిపిండి. అది వాళ్ళు ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతారో వాళ్ళు ఎంత మాత్రం సంఘం కాదు. మనల్ని సంఘం లోపలే మౌనంగా ఉండమని, సంఘములో మౌనంగా ఉండాలి, సంఘం బయట కాదు. సంఘము బయట ఉన్నవాళ్ళు లోపల ఉన్నవాళ్ళు, ఈ డిఫరెన్స్ బాగా గుర్తించండి. ఇంకా స్థానిక సంఘం లోపలే గనక ఉన్నట్లయితే మాట్లాడటానికి అవకాశం లేదు, స్త్రీ మౌనంగా ఉండవలసిన అవసరం ఉంది. బ్రదర్ ఇంకెవరికైనా ఏమైనా చెప్పండి. ఇప్పుడు ఈ వెలివేయబడిన వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు కదా బ్రదర్, ఆ వీళ్ళు మళ్ళీ సత్యాన్ని అంటే పశ్చాత్తపడి మళ్ళీ వీళ్ళు రావచ్చా బ్రదర్ ఖచ్చితంగా వస్తారు. దేవుడు ప్రతి ఆత్మనే ప్రేమిస్తున్నాడు. వాళ్ళు వస్తే ఇంకా సంతోషిస్తాడు. లేకపోతే ఇప్పుడు వీళ్ళకి తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన దానికంటే వచ్చినప్పుడే తండ్రికి సంతోషం ఉంటుంది. లేకపోతే వీళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఈ క్రీస్తు సంఘం నుంచి వెళ్ళేస్తారు కదా అని ఇంకొక ఊరిలో అక్కడికి వెళ్ళిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి బ్రదర్? ఏ అందులో ఊరు వెళ్ళినా గానీ, అంటే ఇప్పుడు ఏ ఊరు వెళ్ళినా గానీ, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా గానీ, మనం ఏంటంటే ఈ ఊరిలో ఉన్నాడా, ఇప్పుడు ఊరి లోపల, ఊరి బయట అని మనం మాట్లాడట్లేదు. అంటే ఇప్పుడు మనం వీళ్ళు మాట్లాడేది ఏంటంటే క్రీస్తు శరీరానికి లోపల బయట. అంటే ఇప్పుడు ఈ సంఘంలోంచి వీళ్ళు వెలివేస్తారు బ్రదర్, ఇక్కడ అవును, నుంచి క్రీస్తు ఇంకొక శరీరం ఊరికి నుంచి బయటికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు క్రీస్తు శరీరం, ఆయన పక్క ఊరు వెళ్ళినా పక్క దేశం వెళ్ళినా క్రీస్తు శరీరానికి బయటే ఉన్నాడు. అంటే అతను ఇంకో సంఘంలోకి వెళ్ళిపోయి ఇదే క్రీస్తు సంఘంలో వాళ్ళకి తెలియదు కదా, అతను మామూలుగా ఆరాధనకి వెళ్ళిపోతున్నప్పుడు ఇతని పరిస్థితి మనకు కూడా తెలియదు ఆయన కదా. ఆరాధనకి వెళ్ళవచ్చు, కూర్చోవచ్చు, రొట్టె ద్రాక్ష రసం తీసుకోవచ్చు, వీళ్ళెవరికి తెలియకపోవచ్చు, కానీ ఆయన క్రీస్తు శరీరానికి బయట ఉన్నాడు. అది క్రీస్తుకు తెలుసు. అంటే మనకి మనుషుల్ని ఆయన మోసపరచగలడు కానీ దేవుడిని మోసపరచలేడు కదా. ఓకే ఓకే. కాకపోతే పశ్చాత్తాపడి మళ్ళీ పశ్చాత్తాపడితే మళ్ళీ ధారాళంగా లోపలికి రావచ్చు. ఇప్పుడు నన్ను ఇక్కడ స్థానిక సంఘంలోంచి బయటికి పంపారనుకోండి, పక్క ఊరు వెళ్ళిపోతాను, నేను ఎవరో తెలియదు, కూర్చోవచ్చు, ఆరాధన కూర్చోవచ్చు, ఆరాధన కూర్చొని అన్ని కార్యక్రమాల్లో పాలు పొందొచ్చు, నా దగ్గరికి రొట్టె ద్రాక్షరం వస్తే నవిలి మింగవచ్చు, నేను మరలా రావచ్చు, ఒక క్రైస్తవుడిగా నేను ఒకవేళ చలామణి అవ్వచ్చు అక్కడ స్థానిక సంఘంలో. కానీ క్రీస్తు దగ్గర అవ్వలేనుగా. నన్ను రేపు లోపలికి తీసుకునేటువంటిది క్రీస్తు, అంతే కదా. అందుకనే తీర్పు తీర్చేది ఈయనే. అర్థమైంది బ్రదర్. చెప్పండి. సార్ ఇప్పుడు చాలా మంది పొద్దున ఒక సంఘానికి, మధ్యాహ్నం ఒక సంఘానికి, సాయంత్రం ఒక సంఘానికి వెళ్తుంటారు కదా సార్. ఇప్పుడు వాళ్ళని ఎలా చేసుకోవాలి బ్రదర్? అంటే పొద్దున ఒక సంఘము, మధ్యాహ్నం ఒక సంఘము, సాయంత్రం ఒక సంఘము అంటే ఎందుకు వెళ్తున్నారు? కారణం
ఎందుకు వెళ్తున్నారు? ఏ సంఘాలకు వెళ్తున్నారు? అంటే ఉదాహరణకి పొద్దున వెళ్ళేది క్రీస్తు సంఘమే, మధ్యాహ్నం వెళ్ళేది క్రీస్తు సంఘమే, సాయంత్రం వెళ్ళేది క్రీస్తు సంఘమే. ఇప్పుడు ఒక సేవకుడు ఉన్నాడు అనుకోండి, 3 చోట్లకి వెళ్ళి ఆరాధనలు జరిగిస్తూ ఉంటాడు, ఆరాధన కార్యక్రమాలు. ఇట్లా మాట్లాడుతున్నారా మీరు అడిగిన ప్రశ్న? అలా కాదు బ్రదర్, వాళ్ళకి పొద్దున్న ఇక్కడ ఈ చర్చ్ దగ్గరికి వెళ్ళారనుకోండి, రేపు మళ్ళీ ఆర్సీఎం దగ్గరికి వెళ్తున్నారు, లూథరన్ దగ్గరికి వెళ్తున్నారు, అలా వాళ్ళు వచ్చిన చర్చ్ తిరుగుతున్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఖచ్చితంగా ఇప్పుడు ఎప్పుడైతే ఈ మ్యాన్ మేడ్ చర్చిల దగ్గరికి వెళ్ళారో, వాళ్ళని యాక్సెప్ట్ చేస్తున్నారో, వాళ్ళు క్రీస్తుకి బయట ఉంటారు. మనం చెప్పాం కదా, శుభమని వానితో చెప్పకూడదు, శుభమని పలుకువాడు వాని దుష్టక్రియల్లో పాలివాడగను. అది వాని దుష్టక్రియల్లో పాలివాళ్ళు అయిపోతారు ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారు. అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఇటువంటి వాళ్ళని బయటకు పంపించేయాలి. మీరు పలానా చోట్లకి వెళ్తున్నారు కాబట్టి ఆ సహవాసం ఉన్నందున క్రీస్తు శరీరంలో నుంచి బయటకు పంపించేస్తున్నాం మిమ్మల్ని అని ఇందులో నుంచి బయటకు పంపించేస్తారు, పంపించాలి. పులిసిన పిండి కొద్దిగున్నా ముద్దంతా పులిసిపోతుంది. ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తారంటే రేపు ఇటువంటి సిస్టమ్ ఇక్కడికి తేవాలని ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఇది కూడా ఏమవుతుందంటే ఒక ఆర్సీఎం లాగా, ఒక సిఎస్ఐ లాగా, ఒక లూథరన్ లాగా తయారైపోతుంది. అంతే కదా, ఈ సిస్టమ్ అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. అది కరప్ట్ అవ్వకుండా ఉండాలి అంటే పులిసిన పిండిని తీసి బయటేసేయాలి, వీళ్ళని తీసి బయటేసేయాలి. కాబట్టి అలా వెళ్ళకూడదు, వెళ్తే వెళ్ళే వాళ్ళని తీసి బయటేసేయాలి. మీరు పాఠం హెడింగ్ పెట్టుకోండి. చెప్పండి. ఇప్పుడు స్త్రీలు ఆరాధనలో పాటలు పాడుతున్నారు కదండి గంట సేపు, అలా పాడొచ్చా అండి? అంటే ప్రశ్న ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్న పాడవచ్చా? వాక్యం కూడా చదువుతున్నారు, పురుషులు కూడా ఉంటున్నారు కదా, పాడవచ్చా, పాట నడిపించవచ్చా? పాడుతున్నారండి, నడిపించటం కాదు. పాడవచ్చా అంటే పాడాలి, ఖచ్చితంగా పాడాలి. ఆరాధనలో 5 అంశాలు ఉన్నాయి. ప్రార్థన, వీళ్ళు కూడా అందులో పాల్గొనాలి, ఆమేన్ అనాలి. పాట, వీళ్ళు కూడా కలిసి పాడాలి. వాక్యం, వీళ్ళు కూడా వినాలి. ప్రభురాత్రి భోజనం, వీళ్ళు కూడా తీసుకోవాలి. కానుక, వీళ్ళు కూడా ఇవ్వాలి. 5 వీళ్ళు ఉండాలి, కానీ నడిపించకూడదు. మౌనంగా ఉంటే స్త్రీలు పాడుతున్నారండి. అదే ఇప్పుడు మీరు చెప్పింది ఏంటంటే మళ్ళీ పాడుతున్నారంటే వాళ్ళే పాటలో నడిపిస్తున్నారు. అది పాడటం కాదు, నడిపించడం. ఇప్పుడు పురుషులు మౌనంగా ఉన్నారు, స్త్రీలు పాడుతున్నారు కాదు, నడిపిస్తున్నారు. ఇక అది నడిపించకూడదు, పురుషులు నడిపించాలి. అంటే మరి పురుషులు లేరు అని అంటారు. మా తల ఉంది కానీ మా తల పని చేయట్లేదు కాబట్టి మేమే తలగా వస్తామంటారు. ఇప్పుడు మీరు హ్యూమన్ బాడీ చూడండి, శరీరము, తలకి ఏదన్నా జబ్బు వచ్చింది లేదా బ్రెయిన్కి ఏదన్నా ట్యూమర్ వచ్చింది, తల పని చేయట్లేదు. తల పని చేయట్లేదని ఇప్పుడు ఒక చెయ్యో ఒక కాలో వెళ్ళిపోయి తలలాగా యాక్ట్ చేసిద్దా? పని చేస్తుందా? ఒక శరీరానికి ఒక శిరస్సే ఇచ్చాడు, శిరస్సు పని చేయకపోతే ఇక ఆ పని అలా ఉండటం అంతే, ఇంకేది వెళ్ళి శిరస్సు అవటానికి లేదు. కాబట్టి కుటుంబంలో పురుషుడు శిరస్సు, పురుషుడు పని పురుషుడే చేయాలి, పురుషుడు చేయలేదని స్త్రీ చేయకూడదు. అలాగనే సంఘంలో కూడా నడిపించే వాళ్ళే నడిపించాలి, నడిపించే వాళ్ళు లేరని వీళ్ళు వచ్చి నడిపించకూడదు. వాళ్ళు నడిపించకపోవటం ఒక తప్పు అయింది, వీళ్ళు నడిపించడం రెండో తప్పు అయింది. అప్పుడు అది బ్రదర్ గారు, ఆ సంఘం క్రీస్తు సంఘం ఓన్లీ స్త్రీలదే అయినప్పుడు మరి ఎలా బ్రదర్? ఓన్లీ స్త్రీలే అయినప్పుడా? అసలు పురుషులే లేరా? అంటే ఇప్పుడు మామూలుగా ఈ పరిస్థితులు బాగాలేదు బ్రదర్, ఒకవేళ చర్చికి వెళ్ళలేమనుకోండి, అక్కడ రక్షణ తీసుకున్న వాళ్ళు పురుషులు. ఒక రకంగా స్త్రీల కూడిక లాంటిది, అక్కడ పురుషులు ఎవరు లేరు కదా, అధికారం ఎవరు చేసే పరిస్థితి లేదు కదా. అది మరి ఆరాధన అవదా? స్త్రీల కూడిక ధారాళంగా అవుతుంది. రొట్టి ద్రాక్ష రసం కూడా ఆడవాళ్ళు తీసుకోవచ్చు బ్రదర్. మీరే తీసుకుంటారు ఇంకా. అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చేయొచ్చు పురుషులు లేనప్పుడు. మొత్తం చేయొచ్చు కదా, చేయాలి. ఇప్పుడు ఒకసారి ఒక ఆఫ్రికా నుంచి ఒక 2 వ్యక్తులు లెటర్ రాశారు. ఇక్కడ మేము ఇద్దరమే ఉన్నాము, ఇద్దరం కూడా స్త్రీలమే ఉన్నాము, ఇప్పుడు మాకు ఆరాధన నడిపించడానికి ఒక పురుషుడు ఇంకెక్కడి నుంచో రావాలి, ఇద్దరు లేకపోతే మేము ఆరాధన మానేయటమేనా అని. ఇప్పుడు వాళ్ళు ఆరాధన మానేయాలి, పురుషుడు లేడని. ఇప్పుడు అదే ప్రాబ్లం బ్రదర్. అంటే ఇప్పటి వరకు పరిస్థితులు మాకు వెళ్తున్నాం సంఘానికి, ఒకవేళ ఇంకా ఏమైనా ఎక్కువ లాక్డౌన్ పెట్టేస్తే నేను మా పాపే, అందుకు మేము ఆరాధన ఎలా అన్నది డౌట్. కుటుంబాల్లో కూడుకోవటమే ఖచ్చితంగా.
అదే ఇప్పుడు మీ దగ్గరికి పురుషుడు వచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు రోజు మీరే పాట పాడుతున్నారు, మీరే నడిపిస్తున్నారు, మీరే వాక్యం చదువుకుంటున్నారు, మీరే ప్రోగ్బాలు తీసుకుంటున్నారని అప్పుడు మీరు తీసుకోవటానికి లేదు. ఎప్పుడైతే పురుషుడు వచ్చాడో ఇక అది పురుషుడు చేయాల్సిన కార్యక్రమం. ఓకే ఓకే బ్రదర్. ఓకేనా? ఒకరికన్నా ఎక్కువ రక్షణ పొందిన వారు ఒక చెట్టు కింద అయినను, ఒక బిల్డింగ్ దగ్గర అయినను, రోడ్డు పక్కన అయినా కూడుకుంటే సంఘం అంటున్నారు కదా సార్. అవును, కూడుకుంటే సంఘము క్రీస్తు పేరట, క్రీస్తు అధికారంలో. అది ఒకే ప్లేస్ లో అందరూ కాకుండా ఇలా ఎవరింటి దగ్గర వాళ్ళు ఇలా ఆన్లైన్ లో కూడా కూడుకుంటది సంఘమే కదా సార్? ఆన్లైన్ లో కూడుకుంటే కూడా సంఘమేనా సార్? కూడుకుంటే సంఘమే అవుతుంది. అందరు రక్షణ పొందిన వాళ్ళే. రక్షణ పొందిన వాళ్ళు కూడుకుంటే సంఘమే అవుతుంది. ఓకే సార్. ఓకే, హెడింగ్ పెట్టుకోండి. విశ్వవ్యాప్తమైన సంఘము. విశ్వవ్యాప్తమైన సంఘం, యూనివర్సల్ చర్చ్. సైడ్ హెడింగ్ మొదటిది రాసుకోండి. ప్రతి క్రైస్తవుడు శిరస్సు అయిన క్రీస్తుకు లోబడి ఉండవలెను. ప్రతి క్రైస్తవుడు శిరస్సు అయిన క్రీస్తుకు లోబడి ఉండవలెను. అంటే ప్రతి క్రైస్తవుడు అంటే క్రైస్తవురాలు కాదా అని అడగొద్దు. అది ఎప్పుడైతే పుల్లింగం చెప్పారో స్త్రీలింగానికి కూడా నమ్మి బాప్తిసం పొందువాడు అన్నాడు, పొందినది అనలేదు. పొందినది అనలేదు కాబట్టి ఆడవాళ్ళకి వేరే సిస్టమ్ ఉంటుందా అని అడగాల్సిన పని లేదు. పొందువాడు అంటే పురుషులకి అదే, స్త్రీలకు కూడా అదే. అందులో స్త్రీలు లేరు అనుకోవటానికి లేదు. ప్రతి క్రైస్తవుడు అంటే క్రైస్తవురాలు కూడా, అంటే ప్రతి ఒక్కరు కూడా శిరస్సు అయినటువంటి క్రీస్తుకు లోబడి ఉండాలి. రాసుకోండి. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరినీ, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులందరినీ కలిపినప్పుడు, క్రైస్తవులనందరినీ కలిపినప్పుడు విశ్వవ్యాప్తమైన సంఘము అని, విశ్వవ్యాప్తమైన సంఘము అని చెప్పుదుము. ఇది క్రీస్తు యొక్క ఆత్మీయ శరీరమై ఉన్నది. ఇది క్రీస్తు యొక్క ఆత్మీయ శరీరమై ఉన్నది. క్రీస్తు యొక్క ఆత్మీయ శరీరమై ఉన్నది.
స్థానిక సంఘముల యొక్క సభ్యులనందరినీ అనగా ప్రపంచములో ఉన్న అన్ని స్థానిక సంఘముల యొక్క అందరూ సభ్యులను కలిపినప్పుడు అది క్రీస్తు యొక్క ఆత్మీయ శరీరముగా రూపొందును. ఇట్టి శరీరమునకు క్రీస్తు యొక్క ఆత్మీయ శరీరముగా రూపొందును. ఇట్టి శరీరమునకు బ్రాకెట్లో విశ్వాసులకు బ్రాకెట్ క్లోజ్ క్రీస్తు శిరస్సై ఉన్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము మరియు 24వ వచనము. మానవ శరీరమునకు ఒకే శిరస్సు ఉన్నలాగున క్రీస్తు యొక్క ఆత్మీయ శరీరమునకు కూడా ఒకే శిరస్సు ఉన్నది. ఆ శిరస్సు ప్రభువైన యేసు. శరీరములోని అన్ని అవయవములు శిరస్సు యొక్క మాటకు విధేయత చూపులాగున ఆత్మీయ శరీరములో ఉన్న అవయవములన్నీయు అనగా విశ్వాసులందరూ శిరస్సైన క్రీస్తునకు విధేయత చూపవలెను. ప్రభువైన యేసునకు పరలోకమందును
భూమి మీదను సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనము. ప్రభువైన యేసు తన శరీరమునకు తన వాక్యము ద్వారా బ్రాకెట్లో బైబిల్ వాక్యము ద్వారా సూచనలను ఇచ్చును. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ వచనము. సూచనలను ఇచ్చును. నమ్మకమైన ప్రతి క్రైస్తవుడు వారు ప్రపంచములో ఎక్కడ ఉన్నప్పటికీ ఈ ఆత్మీయ శరీరములో అవయవములుగా ఉండి క్రీస్తు యొక్క సూచనలను పాటింతురు. ఇక్కడ మనం గమనించినటువంటి పాయింట్ ఏమిటంటే ప్రతి క్రైస్తవురాలు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కానీ శిరస్సు అయినటువంటి క్రీస్తుకు లోబడి ఉండాలి. మనము ఇంతకు ముందే గమనించాము. ఒక హ్యూమన్ బాడీని గనక చూసినట్లయితే ఒకవేళ మీరు గనక చూసినట్లయితే ఒక హ్యూమన్ బాడీ, ఈ బాడీలో ఒకవేళ అవయవాలు ఎన్నున్నప్పటికి కూడా ఈ శరీరం ఎట్లా ఉంటుందంటే అవయవాలు ఎట్లా ఉన్నప్పటికి కూడా ఈ శరీరము అంతా కూడా ఈ శిరస్సు చెప్పినటువంటి మాట చొప్పునే నడుస్తూ ఉంటుంది. ఈ శిరస్సు యొక్క మాట చొప్పునే. అంటే ఒకవేళ అది చెయ్యి అయి ఉండొచ్చు, కాలు అయి ఉండొచ్చు, లేకపోతే శరీరంలో ఏ అవయవాలైనా అయి ఉండొచ్చు. ఈ అవయవాలన్నిట్లు కూడా ఇది శిరస్సు అంటే నడిపించటం అన్నమాట. ఇప్పుడు శరీరంలో ఉన్నటువంటి అవయవములు అవి ఏ అవయవమైనా సరే ఈ శిరస్సు చెప్పినటువంటి సూచనల ప్రకారం ఈ అవయవములన్నీ కూడా లోబడి పనిచేస్తాయి. ఉదాహరణకి కాలు నడవాలి అంటే కాలు ఇష్టం కాదు, ఇక్కడి నుంచి సందేశం రావాలి. చెయ్యి కదలాలి అంటే చెయ్యి ఇష్టం కాదు, ఇక్కడి నుంచి సందేశం రావాలి. శరీరంలో ఉన్న చిటికిన వేలు కదలాలంటే కూడా ఇక్కడి నుంచి సందేశం రావాలి. అంటే టోటల్గా ఈ శరీరం అంతా కూడా దేనికి విధేయత చూపిస్తుంది, దేనికి లోబడి పనిచేస్తుంది అంటే శిరస్సు. అందుకనే మీరు చూడండి, దేవుడు కూడా దీన్ని కనెక్ట్ చేసినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉంటాడు, శరీరంలో ఉన్నటువంటి సర్వావయవాలు కూడా ఈ శిరస్సుకు అనుసంధానం చేయబడి ఉన్నాయి. అంటే మీరు ఉదాహరణకు ఒక చేయి కట్ అయిపోయింది బతుకుతాడు, ఒక కాలు కట్ అయిపోయింది బతుకుతాడు, కానీ ఒక తల కట్ అయిపోతే బతకడు. ఎందుకంటే ఈ తల నుంచి సర్వ అవయవాల్ని కూడా కనెక్ట్ చేశాడు. చిటికిన వేలు కూడా
ఇక్కడి నుంచి కనెక్ట్ చేశాడు. ఇవన్నీ కూడా దీనికి కనెక్ట్ అయ్యి ఉండి పని చేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే దీని అర్థం ఏమిటి అంటే, ఇప్పుడు ఈ శిరస్సు ఎవరు అంటే ఇది క్రీస్తు. క్రీస్తు అనేటువంటి ఈ శిరస్సుకు సభ్యులందరూ కూడా కనెక్ట్ అయి ఉన్నారు. ప్రపంచంలో ఉన్న ఈ స్థానిక సంఘంలో ఉన్న సభ్యుడివైనా నువ్వు ఈ క్రీస్తు దగ్గర నుంచి కనెక్ట్ అయ్యి నువ్వు పని చేయాలి. ఏ అవయవం, ఎక్కడున్న అవయవమైనా సరే క్రీస్తు దగ్గర నుంచి. అంతేగాని మా పాస్టర్ చెప్పాడండి, మా పాస్టర్ చెప్తే నేను చేస్తాను, మా పాస్టర్ చెప్పిందండి, లేకపోతే మా ఊర్లో ఇంతేనండి, ఇదంతా కాదు. నీకు శిరస్సు ఎవరు? క్రీస్తు. కాబట్టి నువ్వు ప్రపంచంలో ఉన్న ఎక్కడ ఉన్న క్రైస్తవుడు అయినా సరే నువ్వు క్రీస్తు అనే శిరస్సుకు లోబడి నువ్వు పని చేయాలి. అది దేవుడు ఏర్పరిచిన విధానం. అంతేగాని ఎప్పుడు కూడా మా ఊర్లో ఇంతే, మా పాస్టర్ గారు ఇది చెప్పారు అని నువ్వు ఎప్పుడు మాట్లాడకూడదు. ఎప్పుడైతే నువ్వు మా పాస్టర్ చెప్పాడు అంటున్నావో ఇప్పుడు నీకు క్రీస్తు కాదు శిరస్సు. అప్పుడు నీకు ఎవరు శిరస్సు? మీ పాస్టర్ శిరస్సు. అయితే ఇది వాక్యానికి విరుద్ధం. ఇలా ఎప్పుడు ఎవరిని శిరస్సుగా పెట్టలేదు. ఈవెన్ పోపును కూడా శిరస్సుగా పెట్టలేదు. పోపు మాకు శిరస్సు అండి, మా ప్రపంచంలో ఉన్న ఆర్సీఎంలన్నీ కూడా పోపును బట్టి నడుస్తాయి అంటే అప్పుడు అది కూడా తప్పే. బైబిల్లో ఉన్న సంఘం కాదు, మ్యాన్ మేడ్ చర్చ్ అవుతుంది. బైబిల్లో ఉన్న సంఘానికి ప్రపంచంలో ఉన్న ఎక్కడ సభ్యుడివైనా, నువ్వు ఏ ప్రాంతంలో, నువ్వు అడవిలో ఉన్నా సరే, అక్కడ సభ్యుడివైనా సరే నీకు శిరస్సు క్రీస్తు. ఏమైనా ప్రశ్నలు? శిరస్సు అనగానే మనకు గుర్తుకొచ్చేది ఏంటంటే శిరస్సే నడిపిస్తుంది. శిరస్సుకు లోబడి సర్వావయవము పనిచేయాలి. చిటికని వేలు కూడా శిరస్సుకు లోబడే పనిచేయాలి. మన శరీరంలో మీరు గమనించండి, శిరస్సుకు లోబడినటువంటి అవయవం ఏది కూడా ఉండదు. ఉంటే అది మన శరీరంలోది కాదు. ఇక రెండో పాయింట్ రాసుకోండి, సైడ్ హెడింగ్ పెట్టుకోండి. క్రీస్తు అధికారము క్రింద ఉన్న, క్రీస్తు అధికారము క్రింద ఉన్న సభ్యులందరూ సమానము. సభ్యులందరూ సమానమే. Every member equal under Christ. Every member equal under Christ. క్రీస్తునందు, క్రీస్తు అధికారం క్రింద ఉన్నటువంటి ప్రతి సభ్యుడు, సభ్యురాలు కూడా సమానమే. కంటిన్యూషన్ రాసుకోండి. క్రీస్తు శరీరమునందున్న, క్రీస్తు శరీరమునందున్న సభ్యులు అందరూ, క్రీస్తు శరీరమునందున్న సభ్యులు అందరూ బ్రాకెట్లో అవయవములు, అవయవములు బ్రాకెట్ క్లోజ్, సమానమే. వారిలో ఎవరు శిరస్సు కాదని గుర్తించవలెను. వారిలో ఎవరు శిరస్సు కాదని గుర్తించవలెను. క్రీస్తు ఒక్కడు మాత్రమే శిరస్సుగా ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ క్రీస్తు శిరస్సుగా ఉన్నాడు, ఆయన ఒక్కడు మాత్రమే. ఇది ఒక చెయ్యే. ఒకవేళ ఇది కుడి చేయి అవ్వచ్చు, అయితే అవ్వచ్చు, కానీ ఇది శిరస్సు కాదు. శరీరంలో శిరస్సులు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి ప్రశ్న వేశారనుకోండి, ఎన్ని ఉంటాయి? 1, ఓన్లీ 1, అంతే కదా? ఒకటే శిరస్సు ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని స్థానిక సంఘాలు ఉన్నా కానీ
ఈ స్థానిక సంఘాలు ఎన్ని వందల వేల లక్షల మంది సభ్యులు ఉన్నా కానీ శిరస్సులు ఎంతమంది అంటే శిరస్సులు కాదు, వన్ అండ్ ఓన్లీ హెడ్. ఎవరు అంటే జీసస్ క్రైస్ట్. అంటే క్రీస్తు తప్ప వేరెవ్వరూ కూడా ప్రపంచంలో ఉన్న సంఘాలకు శిరస్సుగా ఉండకూడదు. మరొక ఆయన అంటాడు పోప్ ఎవరు అని. పోప్ ఎవరు అంటే ఆయన ఆర్సిఎం సంఘాలకి శిరస్సు కానీ బైబిల్లో ఉన్నటువంటి క్రొత్త నిబంధన సంఘానికి మాత్రం ఆయన శిరస్సు కాదు. బైబిల్లో ఉన్నటువంటి క్రొత్త నిబంధన సంఘానికి క్రీస్తు మాత్రమే శిరస్సు. ఎంతమంది ఉన్నా వాళ్ళందరూ అవయవాలే. శరీరంలో ఎన్ని ఉన్నా కానీ అవయవాలే. ఇవన్నీ అవయవాలే, శిరస్సులు కాదు. శిరస్సు ఎప్పుడు కూడా ఒకటే ఉంటుంది. ప్రపంచంలో ఏ శరీరానికైనా ఒకటే శిరస్సు, మిగిలినవన్నీ కూడా అవయవాలే. ఈ పాయింట్ మీకు అర్థమైందా? స్థానిక సంఘాల్లో ఎవరైనా ఉండొచ్చు, ఎంతమంది అయినా ఉండొచ్చు, వాళ్ళందరూ కూడా అవయవాలే. తలలు ఎవరు కూడా లేరు, దాన్ని గుర్తించాలి. మరి మా పాస్టర్ ఎవరు అంటాడు ఒక ఆయన. పాస్టర్ కూడా సభ్యుడే, పాస్టర్ కూడా అవయవమే. దానికి కంటిన్యూషన్ రాసుకోండి. వారందరూ క్రీస్తు యొక్క అధికారము క్రిందనే, క్రీస్తు యొక్క అధికారము క్రిందనే ఉన్నారు గాని, క్రీస్తు యొక్క అధికారము క్రింద అన్న దగ్గర బ్రాకెట్లో క్రీస్తు యొక్క మాటలు లేదా వాక్యము, క్రీస్తు యొక్క మాటలు లేదా వాక్యము బ్రాకెట్ క్లోజ్. క్రీస్తు యొక్క అధికారము క్రిందనే ఉన్నారు గాని మరే ఇతర అధికారము ఉండదని గుర్తించవలెను. సంఘములో ఉన్న ఒక సభ్యునిపై మరొక సభ్యునికి ఎటువంటి అధికారము గాని శక్తి గాని పై స్థాయి గాని ఉండదు. ఉదాహరణకి మనం అంటూ ఉంటాం కదా, మనం ఏమని అంటూ ఉంటాం, ఇప్పుడు ఒక శరీరం ఉందనుకోండి, ఒక శరీరం ఉంటే ఇప్పుడు ఈ శరీరంలో ఇది కుడి చెయ్యి, రైట్ హ్యాండ్, ఇది లెఫ్ట్ హ్యాండ్. ఉదాహరణకి ఈ రైట్ హ్యాండ్ నేను కుడి చేతిని కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు విను అని అందనుకోండి, కుదురుతుందా? నేను కుడి కాలుని కాబట్టి నువ్వు నేను చెప్పినట్టు విను అందనుకోండి, కుదురుతుందా? అసలు అట్లా ఉంటుందా? నేను గుండెను కాబట్టి నేను లేకపోతే అసలు ఏమీ లేదు కాబట్టి నేను చెప్పినట్టు విను అంటే కుదురుతుందా? నువ్వు హార్ట్ అయితే అయ్యావేమో, కానీ నువ్వు తలవి మాత్రం కాదు, దాన్ని గుర్తుపెట్టుకో. మొత్తం నీ వల్లే ఒకవేళ ఈ ప్రాణం అంతా రక్త సరఫరా జరుగుతుందేమో, కానీ నువ్వు తలవి మాత్రం కాదు, గుర్తుపెట్టుకో. అని నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, కొంతమంది అసలు స్థానిక సంఘంలో మేము లేకపోతే, మా కుటుంబం లేకపోతే, మా కానుకలు లేకపోతే సంఘమే ఉండదు అంటారు. ఒకవేళ నువ్వు కీలకమైన వ్యక్తివే కావచ్చు, కానీ నువ్వు తలవి మాత్రం కాదు, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. స్థానిక సంఘంలో ఉన్నటువంటి ఒక సభ్యునికి మరొక సభ్యుని మీద ఏ విధమైన అధికారము గాని
శక్తి కానీ పై హోదా కానీ ఉండదు. ఇక పైన ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఒకే ఒక్కరు శిరస్సు, ఆజ్ఞాపించేటువంటి వాళ్ళు. ఈ శిరస్సు చెప్పటం ద్వారానే శరీరంలో కుడి చేయైనా ఎడమ చేయైనా నడవాలి. అంతేగాని ఎడం చేతి మీద కుడి చేయి ఎప్పుడు కూడా లేదు. దీన్ని గుర్తించాలి. ఈ పాయింట్ అర్థమైందా? కొంతమంది సభ్యులు ఏం చేస్తారంటే పక్క సభ్యుల మీద అధికారం చేయడానికి చూస్తూ ఉంటారు. మేము ముందు వచ్చాం కాబట్టి నువ్వు మేము చెప్పినట్టు విను అని అంటూ ఉంటారు. అంటే మనం కాలేజీలలో చూస్తూ ఉంటాం కదా, సీనియర్లు జూనియర్లు అని. ఇక్కడ అటువంటివి ఏమీ ఉండదు. సీనియర్లు జూనియర్లు, ముందు వచ్చిన సభ్యులు వెనకొచ్చిన సభ్యులు, మేము 10 ఏళ్ల నుంచి ఉన్నాం, 20 ఏళ్ల నుంచి ఉన్నాం, దీన్ని బట్టి వాళ్ళకి హక్కు కానీ ఆధిక్యత కానీ అధికారం కానీ రాదు అనే విషయం గుర్తు చేసుకోవాలి. ఆ పరిమితులు కనుక మనం గుర్తించామనుకోండి, అసలు ఎటువంటి నష్టం ఉండదు. కొంతమంది ఏమంటారంటే అసలు సేవకులే లేకపోతే, ప్రీచరే లేకపోతే, పాస్టరే లేకపోతే సంఘం ఉందా అన్నట్టుగా మాట్లాడతారు. కాబట్టి పాస్టరే హెడ్ అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు. మరలా ఇది బైబిల్ని తప్పుదారి పట్టించటమే. పాస్టర్ కూడా సభ్యుడే, ఆయన హెడ్ ఎప్పుడు కూడా కాదు. ఈ పాస్టర్ కూడా హెడ్ క్రీస్తు, అది గుర్తుంచుకోవాలి. పాస్టర్కి ఒక హెడ్ ఉంది, ఆయన క్రీస్తు. పాస్టర్ కూడా సభ్యుడే. అంటే పాస్టర్ కూడా క్రీస్తు అనే శిరస్సు కింద ఉన్నటువంటి ఒక సభ్యుడే, ఒక తోటి సభ్యుడే, కానీ అంతకంటే ఎక్కువేం కాదు. కంటిన్యూషన్ రాసుకోండి. ఏ సభ్యుడైనా లేదా కొందరు సభ్యులతో కూడిన ఒక గ్రూపు అయినా, అంటే దీన్ని ఏమంటారంటే బాడీ అని అంటూ ఉంటారు. చర్చిలో కొన్ని బాడీలు ఉంటాయి. ఆ బాడీ చెప్పినట్టు చర్చ్ అంతా వినాలన్నమాట. సభ్యులతో కూడిన గ్రూపు అయినా ఇతర సభ్యులను నియంత్రించరాదు. క్రీస్తు అనే శిరస్సు క్రీస్తు అనే శిరస్సుకు లోబడి అవయవములన్నీయు పని చేయవలెను. వివిధ అంటే వేరు అవయవములకు వేరు పనులు కేటాయించబడినప్పటికీ ఆ పనిని బట్టి వాటికి ఇతర అవయవముల కంటే ఎక్కువ ఆధిక్యత గాని అధికారము గాని రాదు. పనిని బట్టి వాటికి ఎక్కువ అధికారము గాని ఆధిక్యత గాని రాదు. ఉదాహరణకు మీరు గమనించండి, అవయవాలు చాలా ఉంటాయి. ఉదాహరణకు కన్ను ఉంది, అలానే ముక్కు ఉంది, చెవి ఉంది, చెయ్యి ఉంది, కాలు ఉంది,
ఇవన్నీ బాహ్యంగా కనబడేటువంటి అవయవాలు. ఇంకా లోపల ఒక హార్ట్ ఉంది, లేదంటే ఒక లివర్ ఉంది, లేదంటే లోపల ఊపిరి పీల్చుకోవటానికి ఊపిరితిత్తులు ఉన్నాయి, లేకపోతే వగైరా వగైరా ఉన్నాయి. ఈ అన్నీ కూడా ఒక పని చేయట్లేదు, వీటికి వేరు వేరు పనులు ఉన్నాయి. వేరు వేరు పనులు ఉన్నప్పుడు ఎవరు చేసే పని గొప్ప పని అని అంటాం? నేను లేకపోతే మీ అందరి పని ఖాళీనే తెలుసా? హార్ట్ ఒకవేళ నేను లేకపోతే మీ అందరి పని ఖాళీనే తెలుసా, కాబట్టి నేను మీ అందరికంటే పైన అంటానికి అవకాశం ఉంటుందా? లేదండి, అన్ని పని చేయాలి. ఎప్పుడు లేదు. వేరు వేరు పనులున్నా కానీ ఇవన్నీ ఈక్వల్, అన్నీ కూడా. ఎట్లా ఈక్వల్ అంటే హెడ్ శిరస్సు కింద పని చేస్తూ ఉంటాయి ఇవన్నీ కూడా. మీరు చూడండి, ప్రతి అవయవానికి శిరస్సు నుంచి సందేశాలు వస్తూ ఉంటాయి, శిరస్సు కింద ఇవన్నీ పని చేస్తూ ఉంటాయి. అపోస్తులైన పౌలు బాగా మాట్లాడతాడు, సర్వావయవములు కూడా శిరస్సుతో అతుకబడి అని అంటాడు. శిరస్సు నుంచి వచ్చే సందేశాలను పాటిస్తూ ఉన్నాయి. ఒకవేళ వేరు వేరు పనులు ఉండొచ్చు, ఆ పనిని బట్టి గొప్ప అనేటువంటిది, అంటే మనం అంటాం కదా అధికారం అని, హోదా అని రాదు. కానీ సభ్యులు ఎట్లా ఫీల్ అవుతారు? సభ్యులకున్న బలహీనత ఏంటంటే, అందుకనే దేవుడు హ్యూమన్ బాడీని చూపిస్తున్నాడు. ఎవరైనా కొంచెం ఏదైనా ఒక పనిని చేశారనుకోండి, ఆ పని అసలు నేను లేకపోతే స్థానిక సంఘమే లేదు అని కూడా ఫీల్ అవుతారు. అవటమే కాదు, ఇతర వ్యక్తుల మీద, ఇతర సభ్యుల మీద అధికారాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మనం గుర్తించవలసింది ఏంటంటే, నువ్వు ఏ పని చేసినా గానీ, ఎంత గొప్ప పని చేసినా గానీ దాన్ని బట్టి నీకు ఆధిక్యత, అధికారం అనేటువంటిది రాదు. అధికారం శిరస్సుకు మాత్రమే ఉంది అనే దాన్ని గుర్తించాలి. ఈ శిరస్సుకు తప్ప అధికారం దేనికి లేదు అనే దాన్ని గుర్తించాలి. నువ్వు ఏ పని చేసినా శిరస్సువి కావు అనే దాన్ని కూడా గుర్తించాలి. వచనం రాసుకోండి దానికి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ 12వ అధ్యాయము 4 నుండి 6 వచనాలు. కంటిన్యూషన్ రాసుకోండి దానికి. సభ్యులకు వారి వారి సామర్థ్యము చొప్పున వేరు వేరు పనులు కేటాయించబడి చేసినప్పటికీ ఒకరు మరొకరి మీద హెచ్చించుకొనుటకు అవకాశము లేదు. ఉదాహరణకి ఒక సభ్యుడు వాక్యం చెప్పటము ఆయనకి బాగా వచ్చు, ఆయన వాక్యం చెప్తున్నాడు అనుకోండి, ఇక నేనే అందరికంటే హెడ్ అని ఫీల్ అవ్వకూడదు. ఇప్పుడు ఈ పాస్టర్ అనే సిస్టమ్ కూడా ఎట్లా వచ్చిందంటే, ఆయనకి వాక్యం చెప్పే సామర్థ్యం ఇచ్చాడు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సామర్థ్యం. ఉదాహరణకి ఆయన వాక్యం బాగా చెప్పగలడు, అది ఇచ్చింది కూడా దేవుడే. ఇప్పుడు ఈ వాక్యం బాగా చెప్పగలిగినందువల్ల ఈయనేమయ్యాడంటే, ఈ సామర్థ్యాన్ని పట్టుకొని నేనే హెడ్ అని అనే భావంలోకి వచ్చేసాడు. ఇక నేనే హెడ్ అని అంటున్నాడు అని. ఇక ఇప్పుడు ఈయనేం చేస్తున్నాడంటే, వాస్తవంగా హెడ్ ఇక్కడ క్రీస్తు, ఆయన ఆజ్ఞలు చెప్పాలి, ఆయన చెప్పిన మాటల ప్రకారం నడవాలి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే, ఈయన వాక్యం చెప్పే ఈ స్థితిలో నుంచి హెడ్ అనే పొజిషన్లోకి వెళ్ళిపోయి, ఇక మా సంఘంలో నేను చెప్పిందేనండి అనే స్థితికి వచ్చాడు. ఇది పూర్తిగా తప్పు. ఒకవేళ కొందరికి పాటలు బాగా పాడేటువంటి సామర్థ్యం ఉండొచ్చు, మంచి సింగర్ అయి ఉండొచ్చు, నేను మరలా ఇక్కడికి వెళ్ళిపోతానని అనుకోకూడదు. ఒకవేళ నువ్వు స్థానిక సంఘంలో మరే ఇతర పనైనా బాగా చేయగలిగినటువంటి వ్యక్తి అయి ఉండొచ్చు, ఒకవేళ ఈ ఎబిలిటీ నీకుంది కదా అని చెప్పేసి మరలా నువ్వు నేను ఇక్కడికి వెళ్ళిపోతానని చెప్పేసి అనుకోకూడదు. ఇది పూర్తిగా తప్పు. లోకంలో మనం ఇదే చూస్తాం. ఒకవేళ ఒక పోప్ కానివ్వండి, లేకపోతే ఒక బిషప్ కానివ్వండి,
లేకపోతే ఏరియాల్లో ఉండేటువంటి డయాసిస్లో ఉండే అధికారులు కానివ్వండి, వాళ్ళు ఇక్కడికి రావాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ హెడ్ దగ్గరికి ఎవరు రాకూడదు, వన్ అండ్ ఓన్లీ హెడ్, దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ అంతే. ఇక ఆయన తప్ప ఇంకొక తల ఉండటానికి లేదు, ఉండకూడదు కూడా. ఒక శరీరానికి ఒకటే తల. వచ్చిన రాసుకోండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ 12వ అధ్యాయము 12 నుండి 24 వచనాలు. శరీరములో ఉన్న సభ్యులందరూ క్రీస్తు అనే శిరస్సు అధికారము క్రింద పని చేయవలెను గాని ఎవరు తాము శిరస్సుగా భావించుకొనరాదు. శిరస్సు స్థానమునకు తాము వెళ్ళ ప్రయత్నము చేయరాదు. అది సాధ్యపడదు. నేను చెప్పిన పాయింట్ మీకు అర్థమై ఉంటుంది. ఎవరు కూడా శిరస్సు స్థానంలోకి వెళ్ళకూడదు. ఈ రోజు మనం చూసేటువంటి సోకాల్డ్ పాస్టర్స్ అంతా కూడా ఒక రకంగా ఏం చేస్తారంటే దే యాక్ట్ లైక్ హెడ్ అనమాట. అంటే వాళ్ళు శిరస్సు లాగా భావిస్తూ ఉంటారు. మా స్థానిక సంఘంలో మేము చెప్పిందేనండి అని అంటూ ఉంటారు. నువ్వు చెప్పింది ఎట్లా అవుతుంది? నువ్వే అన్న హెడ్డా? అవునండి, నేను ఇక్కడ నేనే హెడ్ అంటారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి సంఘానికి మాత్రం క్రీస్తు హెడ్. ఆ తర్వాత ఇంకా చాలా విషయాలు మనం గమనించబోతాము. సంఘంలో ఉన్నటువంటి బైబిల్లో ఉన్న సంఘానికి మాత్రము క్రీస్తు మాత్రమే హెడ్, వన్ అండ్ ఓన్లీ హెడ్ అనమాట. ఆయన తప్ప ఇక వేరే హెడ్ లేనే లేదు. వాక్యం బోధించవచ్చు, పాటలు పాడవచ్చు, మరి ఏదైనా సామర్థ్యం నీకుంటే దాన్ని ఉపయోగించవచ్చు, కానీ నువ్వు హెడ్ మాత్రం కావు. నువ్వు కూడా ఒక సభ్యుడివే, క్రీస్తు అనే శిరస్సు కింద ఉన్న సభ్యుడివే. స్థానిక సంఘాలలో సువార్థికుడు హెడ్ కాదు, దాన్ని బాగా గుర్తించాలి. పాస్టర్ హెడ్ కాదు, వాళ్ళందరూ కూడా సభ్యులే. మిగిలిన సభ్యుడు ఎలాగైతేనో వాళ్ళు కూడా సభ్యులే, తోటి సభ్యులే. ఇతర సభ్యుల మీద అధికారం చేయటానికి ప్రయత్నం చేయకూడదు. అలా ఎప్పుడైతే వాళ్ళు హెడ్ లాగా చేస్తూ ఉంటారో, ప్రయత్నం చేస్తుంటారో, అప్పుడు అది మానవ కల్పితమైన సంఘం అవుతుంది, కానీ క్రీస్తు సంఘం అవ్వదు. క్రీస్తు సంఘంలో క్రీస్తు అనే ఒకే హెడ్ ఉంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా అవయవాలే. సువార్థికుడు కూడా ఒక అవయవమే, పాస్టర్ గారు కూడా ఒక అవయవమే. మిగిలిన సభ్యుల మీద అధికారం ఉండదు. తర్వాత మనం చూడబోతాం, అసలు హెడ్డే లేదు అంటే హెడ్ క్వార్టర్ అని అంటూ ఉంటారు. చర్చికి మా హెడ్ క్వార్టర్ ఎక్కడంటే అంటారు. అసలు హెడ్డే లేదు కదా. ఇప్పుడు మనకి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది? మన హెడ్ క్రీస్తు. హెడ్ ఎక్కడ ఉంటుందో అది హెడ్ క్వార్టరు. ఈయన పరలోకంలో ఉన్నాడు. మన హెడ్ క్వార్టర్ ఏది? బైబిల్లో ఉన్న సంఘానికి హెడ్ క్వార్టర్ ఏదంటే పరలోకం. భూమి మీద ఒక హెడ్ క్వార్టర్ ఉంది, భూమి మీద హెడ్ ఉన్నారు అంటేనే ఇక అది మ్యాన్ మేడ్ చర్చ్, మానవ కల్పిత సంఘము అనే దానికి 100కి 100 పాలు గుర్తు. భూమి మీద హెడ్ ఉంది, హెడ్ ఉన్నాడు, భూమి మీద హెడ్ క్వార్టర్ ఉందంటే 100% మ్యాన్ మేడ్ చర్చ్. ఎందుకంటే బైబిల్లో ఉన్న సంఘానికి ఒకే హెడ్ క్రీస్తు. ఆయన పరలోకంలో ఉన్నాడు, అదే హెడ్ క్వార్టర్. భూమి మీద ఏ హెడ్ క్వార్టర్ ఉండదు, అక్కడి నుంచి పరిపాలన కూడా ఉండదు, ఉండకూడదు.